హాయ్, హలో, నమస్కారం అండి అందరికీ. మా ఈ 'క్రికెట్ నగరం' పాడ్‌కాస్ట్‌కి స్వాగతం, సుస్వాగతం. సో, మొన్ననే మేము రీసెంట్‌గా 'క్రికెట్ నగరం' పాడ్‌కాస్ట్ స్టార్ట్ చేసి 1 ఇయర్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. దాన్ని ట్విట్టర్‌లోను, ఇన్‌స్టాలోను మీరందరూ చూసే ఉంటారు. చాలామంది చాలా విషెస్ పంపించారు. సో, అందరికీ మరొకసారి స్పెషల్ థాంక్స్. సో, ఇంకేమాత్రం లేట్ చేయకుండా మన ఎపిసోడ్‌లోకి దిగిపోదాం. ఎందుకంటే, మొన్ననే మన లార్డ్స్ విక్టరీ తోటి మనోళ్ళు చాలా హై ఇచ్చారు మన ఇండియన్ టీమ్. కానీ సడెన్‌గా హెడ్డింగ్ లీవ్‌లోకొచ్చేసరికి ఏమంటారు, నేను చిన్నప్పుడు చదివిన ఒక న్యూస్ పేపర్‌లో హెడ్‌లైన్ గుర్తొచ్చేసింది. అంటే 2003 వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోయిన రోజు నెక్స్ట్ రోజు ఈనాడు జిల్లా ఎడిషన్‌లో ఉదయం ఆనంద్ హేళ, సాయంత్రం డీలా అని ఒక హెడ్‌లైన్ ఏశారు. అది గుర్తొచ్చేసింది. సో, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లార్డ్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుదాం. ఎందుకంటే మేము లార్డ్స్ విక్టరీ అయిపోయిన వెంటనే రికార్డ్ చేయడం స్టార్ట్ చేసి ఆ హైలో చేశాము. కానీ ఈరోజు ఇంకా క్లుప్తంగా ఆ లార్డ్స్ దగ్గర నుండి స్టార్ట్ అయ్యి అప్పుడు మనం హెడింగ్లీ మ్యాచ్‌లోకెళ్దాము. వెల్కమ్ రాహుల్. వెల్కమ్ టు ద ఎపిసోడ్. అసలు నీకు లార్డ్స్ విక్టరీ చూడగానే పర్సనల్‌గా ట్విట్టర్‌లో గాని, ఇంకెక్కడైనా రియాక్షన్స్ చూడగానే నాకైతే ఎందుకో కొంచెం దానికి కొంచెం ఓవర్ ద టాప్ రియాక్షన్స్ వచ్చిన ఫీలింగ్ అయితే వచ్చింది. సో, నువ్వేమనుకుంటావు? అసలు లార్డ్స్ విక్టరీ విక్టరీ ఆ రోజు మనం లాస్ట్ డే గెలవడం, ఈ రియాక్షన్స్ అసలు నీకెలా అనిపించింది? మనం అసలు ట్విట్టర్ హ్యాండిల్‌కి గూడా చానా మంది చానా రకాలుగా అసలు ట్వీట్‌లేసారసలు. అసలు మ్యాచే ఇంత బావుంటే అసలు మీరు ఎపిసోడ్ ఇంకా నెక్స్ట్ లెవెల్ జేయాలి. అది ఇది అన్నట్టు మామూలు హైప్ ఇవ్వలేదు. 'ట్రిపుల్ ఆర్' సినిమా హైప్ కంటే ఎక్కువిచ్చారు. కానీ మనం అప్పుడు ఆ రోజు మరి అదృష్టపు శాతం మరి దురదృష్టపు శాతం మరి మనం ఇమ్మీడియేట్‌గా మ్యాచ్ అయిపోయిన పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ తర్వాతనే మనం ఎవరేం మాట్లాడుతున్నారు ఏం పట్టించుకోలేదు. మనం వెంటనే మైక్ ఆన్ చేసుకొని స్టార్ట్ చేసాం రికార్డింగ్. ఓన్లీ ఎపిసోడ్ రికార్డింగ్ అయిపోయిన తర్వాత మనం రియాక్షన్స్ చూసామనమాట. అప్పుడు మన ఇద్దరికి ఒకటే అనిపిచ్చింది. జనాలేంది ఇంతే కూరుతున్నారసలు. ఇదేదో ఒకళ్ళేమో ఇది 'బ్రిస్బేన్ టెస్ట్' కంటే ఎక్కువ అంటున్నారు. ఇంకొకళ్ళేమో 'కలకత్తా 2002' కంటే ఇంకా ఎక్కువ అంటున్నారు. ఇంకాసేపు ఇంకా చూసుంటే అసలు ఇంకా 1983 వరల్డ్ కప్ కంటే ఇదెక్కువ, 2011 వరల్డ్ కప్ కంటే ఇదెక్కువ అన్నట్టు గూడా అనేసేటట్టుండే అసలు. అంటే నాకది చాలా ఓవర్ ది టాప్ ఉంది. అంటే ఇప్పుడు ఇది ఓన్లీ క్రికెటర్స్ ఒక్కటే ఐ మీన్ ఇది ఓన్లీ ఫ్యాన్స్ ఒక్కటే కాదు. నీకు ఎక్స్‌పర్ట్స్ గూడా ఎక్స్ క్రికెటర్స్ వీళ్ళందరూ అసలు 'వీవీఎస్ లక్ష్మణ్' వీళ్ళంతా దాన్ని మామూలుగా ఎత్తకుండా లేరసలు. లక్ష్మణే ఫస్ట్ అసలు నేను షాక్ అయ్యా. ఈఎస్‌పీఎన్ క్రికిన్ఫో వాళ్ళు చేసే మ్యాచ్ డేలో అనుకుంటా. దిస్ ఈస్ బిగ్గర్ థాన్ గాబా. దిస్ ఈస్ బిగ్గర్ థాన్ ఆర్ దిస్ ఈస్ ఈక్వల్ టు గాబా అన్నాడు. నయం బిగ్గర్ థాన్ గాబా అనలేదు గానీ ఈక్వల్ టు గాబా అన్నాడు. సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సెకండ్ టెస్ట్ మ్యాచ్ సీరీస్‌కి అది. లార్డ్స్ టెస్ట్ మ్యాచ్. అండ్ మనం సీరీస్ గెలవలేదు ఇంకా. ఇదేమన్నా 3 టెస్ట్ మ్యాచ్ సీరీసా? సెకండ్ టెస్ట్ మ్యాచ్ గెలిచి ఓకే. మనం ఇంకా సీరీస్ ఓడిపోము అని చెప్పుకోవడానికి. అండ్ ఇంకోటేంటంటే ఆ మ్యాచ్ నీకు పొద్దున బుమ్రా, షమి చేసిన గంట సేపు బ్యాటింగ్ తర్వాతనే మ్యాచ్ తిరిగింది. అంతకుముందు వరకు ఇంగ్లాండ్ వాళ్ళు పెద్ద పొజిషన్‌లోనే ఉండే. సో, అంటే మరి డామినేట్ చేసి గెలిచామా అంటే కాదు. ఫుల్లీ డామినేట్ అయితే చేయలేదు. అలా అని మరి అంటే ఇదేమన్నా సూపర్బ్ టెస్ట్ మ్యాచా అంటే లార్డ్స్ టెస్ట్ మ్యాచ్ అది కూడా కాదు. నీకు ఎప్పుడైతే లాస్ట్ ఇన్నింగ్స్ మొదలయ్యే టైంకి నీకు ఒక రిజల్ట్ అనేది రూల్డ్ ఔట్ ఏదైతే ఉందో నీకు నీకు ఇంగ్లాండ్ విక్టరీ అనేది రూల్డ్ ఔట్ అప్పుడు. వాళ్ళు చేదైతే చేయలేరు. 2 సెషన్స్ బ్యాటింగ్ చేసి గమ్మున డ్రా చేసుకోవడానికే వాళ్ళకి ఛాన్స్ అక్కడ. సో, అలాంటిది ఒక ఒక రిజల్టే నీకు రూల్డ్ ఔట్ అయినప్పుడు అసలు గ్రేట్ టెస్ట్ మ్యాచ్ ఎట్లయితదసలు? ఏంటో జనం మరీ అసలు. మా కజిన్స్ అయితే కొంతమందయితే ఎప్పుడు క్రికెట్ చూడరు గూడా. వాళ్ళు గూడా తెగ స్టేటస్‌లు, ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలు ఏందేందో చేశారండి. అంటే ఒక విషయం రాహుల్, ఇప్పుడు నాకు తెలిసి ఆ డ్రామా అంత క్రియేట్ అవ్వడానికి ఒక కారణం ఏంటంటే, సరే ఆ లాస్ట్ రోజు అంటే ఫోర్త్ డే ఎండింగ్‌లో అప్పుడు ఐ మీన్ ఆహ్, జస్‌ప్రీత్ బుమ్రా బౌన్సర్‌లు వేసి ఆండర్సన్ తోటి కొంచెం పరస్పరమైన కొన్ని గొడవలు జరిగినాయి గదా! అదొకటి. అండ్ నేను రీసెంట్‌గా చదివాను ఎక్కడో ఆహ్, ఇంగ్లాండ్ అదే మన లార్డ్స్ డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్ళే దారిలో స్టెప్స్ దగ్గర ఏవో గొడవలు జరిగినాయంట. విరాట్ కోహ్లీ, జో రూట్ ఏవో మాటలనుకున్నారని రాసారు. అవి ఎంతవరకు నిజమో నాకు తెలీదు గానీ, ఒకవేళ గనక నిజంగా అదే గనక జరిగి ఉంటే గనక మేబీ ఆహ్, ఆ హీటెడ్ డిస్కషన్స్, ఆ గొడవలు అండ్ అలాగే కొంచెం బుమ్రాని రెచ్చగొట్టడం, లేదు మన బౌలర్స్‌ని, బ్యాట్స్‌మెన్‌ని రెచ్చగొట్టడం అండ్ అలాగే ఆండర్సన్ అండ్ అలాగే జాస్ బట్లర్ వీళ్ళందరూ కొంచెం చిన్న చిన్న ఆహ్, ఆ గొడవల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. సో, దానివల్ల డ్రామా వచ్చిందంటే నేను ఒప్పుకుంటా. ఓకే. క్రికెట్‌లో ఇట్లాంటివి కామనే. ఒకళ్ళనొకళ్ళు గొడవ పడడం ఇదంతా ఓకే. అండ్ తర్వాత చాలా రియాక్షన్స్ వచ్చినియి. బట్ స్టిల్ నాకు కూడా అదే అనిపించింది. అంటే ఎప్పుడైతే ఇంగ్లాండ్ వాళ్ళు బ్యాటింగ్ స్టార్ట్ చేసేటప్పటికి ఇంకా రిజల్ట్ అనేది ఎప్పుడైతే రూల్డ్ ఔట్ అయిపోయిందో, మోర్ దాన్ ఎనీథింగ్ వాళ్ళంతటగా వాళ్ళు మనకి మ్యాచ్ సమర్పించారు. బట్ అట్ ద సేమ్ టైమ్ క్రెడిట్ టు ఇండియన్ బౌలర్స్. ఇప్పుడు మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఇండియన్ బౌలింగ్ అనేది ఇప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలింగ్ లైనప్స్ ఇన్ ద వరల్డ్. అందులో ఏమాత్రం డౌట్ లేదు.
అండ్ మన వాళ్ళు పక్కా ప్లాన్ తోటి కొంచెం కసిగా వేశారు, ఎగ్జిక్యూట్ చేశారు. అదంతా ఒక ఎత్తు. కానీ నువ్వు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పావు. ఏంటంటే టెస్ట్ సీరీస్ ఇంకా చాలా మ్యాచ్‌లున్నాయి. ఒక టెస్ట్ గెలిచాం. గ్రేట్. ఇప్పుడేంటంటే రీసెంట్‌గా మన నీరజ్ చోప్రా జావెలిన్ గెలిచారు చూడు ఆయన ఆహ్, ఒలింపిక్స్‌లో. సో, చాలా స్టోరీస్ వచ్చినియి దాని గురించి. సో, ఒక రకమైనటువంటి కంక్లూజన్ ఏమొచ్చిందంటే, మనం ఏదో ఒక్కటి గెలవగానే ఇంకా ప్రపంచాన్ని జయించేసినంత ఫీల్ అయిపోవడం అంత అవసరమా? అంటే ఓకే. వి హావ్ టు సెలబ్రేట్ విక్టరీస్. అట్ ద సేమ్ టైమ్ వి హావ్ టు అండర్‌స్టాండ్ దేర్ ఈస్ ఎ బిగ్గర్ జాబ్ టు బి డన్. సో, నాకు తెలిసి మనకి కన్సిస్టెన్సీ రావాలంటే స్పోర్ట్‌లో ఎప్పుడు కూడా విక్టరీని, లాస్‌ని సేమ్ వేలో ట్రీట్ చేయడం అనేది ఇంపార్టెంట్. అంటే మనం మన వాళ్ళు మన ఇండియన్ క్రికెట్ టీమ్ చాలా అడ్వాన్స్ అయిపోయింది. మనం ఇప్పుడు వన్ ఆఫ్ ఐ మీన్ నంబర్ 1 లేదా నంబర్ 2 ర్యాంకింగ్స్‌లో మనం ఎప్పుడు పైనే ఉంటాము. అసలు ఈజీలీ మనమే డామినేట్ చేస్తున్నాం వరల్డ్ క్రికెట్ స్టేజ్‌ని. ఐపీఎల్ పరంగా అయినా గానీ, టెస్ట్ క్రికెట్ ఎక్కడ మన కోసం మనతో ఒకటి మ్యాచ్‌లాడడానికి టీమ్స్ అన్నీ లైన్ కడుతుంటాయి. ఇలాంటి పొజిషన్‌లో ఉన్నవాళ్ళం మనం. ఏదో ఒక టెస్ట్ మ్యాచ్ గెలిస్తే ఎగురుతామా? అది అది నాకు అర్థం కావట్లే. ఇప్పుడు మన బంగ్లాదేశా ఏంటి? మన బంగ్లాదేశ్ ఫ్యాన్స్ ఇప్పుడు ఒక ఒక టెస్ట్ మ్యాచ్ ఏదైనా ఇంగ్లాండ్‌తో గెలిచారనుకో వాళ్ళు హోమ్‌లో అయినా ఎక్కడైనా గానీ వాళ్ళు మామూలుగా ఫీల్ అవ్వరు. సో, అలా ఫీల్ అయినట్టు అనిపించింది. వి ఆర్ వే పాస్ట్ దట్. మనం ఆ స్టేజ్ అంతా దాటేసాము. వి ఆర్ వన్ ఆఫ్ ద టాప్ డెస్టినేషన్స్ ఇప్పుడు. మనం అంటే అట్లాంటిది ఓ సీరీస్ గెలవకముందే ఒక్క టెస్ట్ మ్యాచ్ ఏదో కొంచెం ఏదేంటి డౌన్ పొజిషన్ నుంచి పైకొచ్చి గెలిచామని జెప్పేసి, అబ్బా! ఇది తోపు తురుము అసలు కోహ్లీ అన్న ఈ యాటిట్యూడ్ అది ఇది మనం యాటిట్యూడ్ వల్లనే గెలిచాము అది ఇది అనుకుంటూ అసలు ఫస్ట్ టీవీ కవరేజ్ చేసేటోళ్ళంతా అన్నారసలు. ఆళ్ళు బౌలింగ్ రిప్లైల కంటే కోహ్లీ మొఖం ఎక్కువ చూపిస్తున్నారు వాళ్ళు. సింపుల్ రాహుల్ ఒక్క క్వెషన్ అడుగుతాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బెస్ట్ బౌలర్సు జ 'బుమ్రా', 'షమి' అండ్ అలాగే ఇప్పుడు 'అశ్విన్' వీళ్ళెవ్వరూ మన బౌలింగ్ లైనప్‌లో లేకుండా మనం మ్యాచ్ గనుక ఓడిపోతే జనరల్‌గా వచ్చే కామన్ స్టేట్‌మెంట్ ఏంటి చెప్పసలు? కరెక్ట్. ఎగ్జాక్ట్‌లీ. ఇది గూడా చెప్దాం అనుకున్నాను. అవునసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లాండ్ టీమ్ స్ట్రెంత్ చూసుకుంటే వాళ్ళు ఆండర్సన్ తప్పితే మిగతా అందరూ పిల్ల బౌలర్‌లున్నారు వాళ్ళ టీమ్‌లో. ఇక బ్యాటింగ్ చూసుకుంటే వాళ్ళసలు ఫామ్‌లోనే లేరు. అలాంటిది ఆ టీమ్‌ని గెలిచేసి ఏదో జబ్బలు తట్టుకోవడం అనేది అసలు ఎంతవరకు సబబు? అసలు ఒకవేళ ఇప్పుడు మన టీమ్‌లోనే అసలు ఎవరు లేరనుకో ఇప్పుడు 'బుమ్రా' లేడు, 'షమి' లేడు, ఇదేంటి అదేంటి 'ఉమేష్ యాదవ్' లేడు. వీళ్ళందరూ లేకుండా మనం అప్పుడక్కడ ఆస్ట్రేలియాలో గెలిచాం. అందుకని అది గ్రేట్ విక్టరీ అయింది. అంతేగాని ఇక్కడ ఫుల్ స్ట్రెంత్ స్క్వాడ్ ఉంది. కోహ్లీ ఉన్నాడు. అందరున్నారు. ఇది మొన్ననే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆడిన టీమ్ మొత్తం ఉందిక్కడ. ఓన్లీ అశ్విన్ ఒక్కడిని మరి సెలక్షన్ పరంగా బయటికి తోసారు. అది మరి ఫుల్ స్ట్రెంత్ టీము ఒక సగం స్ట్రెంత్ కంటే తక్కువైపోయింది ఇంగ్లాండ్ నీకు. స్టోక్స్ లేడు, వోక్స్ లేడు, బ్రాడ్ లేడు ఫస్ట్ టెస్ట్ తర్వాత, ఆర్చర్ లేడు. సో, ఇంతమంది లేరు. మరి ఈ టీమ్‌ని మనం ఈజీగా కొట్టకుండా ఏదో బుమ్రా, షమి బ్యాటింగ్ పైన డిపెండ్ అయ్యి తర్వాత మనం గెలవగలిగి ఇక కాదు మనం తోపసలు దిస్ ఈస్ ద చాంపియన్ సైడ్ అని చెప్పి జబ్బలు తట్టుకోవడం అది నాకేం అది ఎక్కలేదు రాజు. ఇంకొక విషయం ఏంటంటే రాహుల్ ఇప్పుడు ఇంగ్లాండ్‌లో ఈ జానీ బెయిర్‌స్టో, జాస్ బట్లర్, శామ్ కర్న్ అసలు ఈ సీజన్‌లో ఒక్క రెడ్ బాల్ గేమ్ కూడా ఆడలేదు. అండ్ అలాగే జాస్ బట్లర్ కాన్ఫిడెన్స్ ఇప్పుడు ఆల్ టైమ్ లోలో ఉంది. ఎంత ఆల్ టైమ్ లోలోకెళ్ళిపోయిందంటే అంటే మేబీ తనకి వేరే రీజన్స్ ఏమైనా ఉన్నాయో మనకు తెలీదు. అంటే ఇప్పుడు తను ఫోర్త్ అండ్ ఫిఫ్త్ టెస్ట్ కూడా ఆడతాడా? ఆడడా? అనేది డౌటు. అంటే దానికి ఫ్యామిలీ రీజన్స్ ఉన్నాయి. అండ్ అది కాకుండా తను యాషెస్‌కి నేను అవైలబుల్‌గా ఉండనని దాదాపు హింట్ కూడా ఇచ్చేసాడు. సో, అంటే ఇప్పుడు వీళ్ళందరి పేర్లు ఎందుకు చెప్తున్నామంటే వీళ్ళందరూ కీ పార్ట్ ఆఫ్ ద టెస్ట్ సెటప్. అట్‌లీస్ట్ వాళ్ళ లాస్ట్ 5 ఇయర్స్‌లో ఎవరెవరున్నారు కొంచెం బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా ఎవరు బిగ్గెస్ట్ స్టార్స్ ఇంగ్లాండ్ కంటే వీళ్ళందరూ కూడా ఒక రకమైనటువంటి లోలో ఉన్న టీమ్ అది. అండ్ సింపుల్‌గా అప్పుడు లాస్ట్ ఎపిసోడ్‌లో కూడా చెప్పినట్టున్నాం మనం. సునీల్ గవాస్కర్ ఒకే ఒక మాట అన్నాడు. అసలు ఇంగ్లాండ్ అనేది ఇద్దరు మనుషుల టీము. ఒకటి జేమ్స్ ఆండర్సన్ అండ్ అలాగే ఇంకొకటి జో రూట్ అన్నాడు. అంటే మనకు అక్కడే తెలిసిపోతుంది వాళ్ళ టీమ్ ఆల్ టైమ్ లోలో ఉంది. అలాంటి టీమ్‌ని మనం అంటే ఆల్రెడీ చచ్చిపోయిన పాముని మళ్ళా చంపి దాంట్లో ఓకే. మనం ఇంక మరీ ఇంకా మన వాళ్ళు ఆ అల్లరి వల్ల ఏమైంది అంటే ఆండర్సన్ మనం మాట్లాడుకున్నాం. మ్యాచ్ అయిపోగానే చెప్పాం. ఆండర్సన్ ఫిట్ లేడు. ఆండర్సన్ ఆడడు పక్కా ఇంకా సీరీస్ నుంచి లైట్ తీసుకుంటాడు అనుకుంటే, అనవసరంగా గాయపడిన సింహాన్ని లేపినట్టు ఆండర్సన్ చేత మళ్ళీ ఈ టెస్ట్ మ్యాచ్ ఆడిచ్చారు. అది క్లియర్‌గా తెలుస్తుండే మనం ఈ టెస్ట్ మ్యాచ్‌లో అసలు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆండర్సన్ బౌలింగ్ ఏసాడు. 8 ఓవర్స్ ఏసాడు కంటిన్యూయస్‌గా. తర్వాత అసలు కనిపియలే అసలు. ఇన్నింగ్స్ 45 ఓవర్స్ వరకెళ్ళింది. అయినా గాని ఆండర్సన్ మళ్ళీ ఒక్కసారి కూడా బౌలింగ్ ఏయలేదు. అసలు అవసరం పడలేదు అది వేరే విషయం.
కానీ అసలు వాళ్ళు కావాల్సుకుంటే నీకు లంచ్ బ్రేక్ తర్వాత ఈ ఆండర్సన్ చేతనే ఓపెన్ ఉండొచ్చు ఫస్ట్ డే సెకండ్ సెషన్లో ఓపెనింగ్ స్పెల్. కానీ చేయించలేదు. అంటే ఆండర్సన్ ఫిట్ కాడన్నట్టే అనిపించింది నాకు. సో అంటే ఇట్స్ క్లియర్ ఆండర్సన్ నీకు యాషెస్ ఉండగా ఇయర్ ఎండ్ అప్పుడు నీకు 3 టెస్ట్ మ్యాచెస్ ఇంగ్లాండ్ వాళ్ళు ఎప్పుడూ ఆడారు. సో వాళ్ళు పంతానికి పోయే ఆడారు. ఓహ్! కరెక్టే రాహుల్. దానికి తోడు నేనొక చిన్న లైన్ యాడ్ చేస్తాను. అంటే మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్ వాళ్ళిద్దరూ కూడా లార్డ్స్ ఫిఫ్త్ డే ఎప్పుడైతే ఈ షమీ అండ్ బుమ్రా పార్ట్నర్‌షిప్ కొంచెం ప్రోగ్రెస్ అవుతుందో, ఆ టైంలో వాళ్ళిద్దరికి ఇంజ్యూరీ కన్సర్న్స్ వల్ల వాళ్ళు గ్రౌండ్‌లో కంటే డ్రెస్సింగ్ రూమ్‌లో ఏమో ఎక్కువ సేపు గడిపారు. అంటే ఆ మ్యాచ్‌లో వాళ్ళ బెస్ట్ బౌలర్స్ ఎవరనుకుంటే వాళ్ళిద్దరు. వుడ్ అండ్ ఆండర్సన్. సో, వాళ్ళిద్దరూ కూడా అటాక్‌లో లేరు. అంటే ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కన్సిడర్ చేసుకున్నాం కాబట్టే మనం మన విక్టరీని అంత హైప్ చేయట్లేదు. నో డౌట్ అది గ్రేట్ విక్టరీనే. కానీ కొంచెం రియాక్షన్స్ మాత్రం ఓవర్ ద టాప్ వెళ్ళినాయి అనేది నా ఫీలింగ్, రాహుల్ ఫీలింగ్. అండ్ అలాగే విరాట్ కోహ్లీ ఇప్పుడు ఈ హెడింగ్లీ టెస్ట్ మ్యాచ్ టాస్‌లో విరాట్ కోహ్లీ చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే, ఇంగ్లాండ్ కండిషన్స్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ కండిషన్స్ టు బ్యాట్ అండ్ ఓపెనర్స్‌కి చాలా కష్టమైన కండిషన్స్ అని చెప్పాడు. సో, రాహుల్ ఇందాక నువ్వు హెడింగ్లీ డిస్కషన్ స్టార్ట్ చేసావు ఆండర్సన్. సో, యూ కెన్ గో హెడ్ విత్ దట్. అసలు ఈ టెస్ట్ మ్యాచ్ ఆండర్సన్ లేకపోయి ఉంటే అసలు రిజల్ట్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉండేది. ఆ ఓపెనింగ్ స్పెల్ ఆ రోజు పొద్దున్నే ఫస్ట్ ఓవర్లోనే కేఎల్ రాహుల్ ఇంటికి పంపించాడు. సో దాని తర్వాత వేసిన బౌలింగ్ స్పెల్ 8 ఓవర్స్ 6 రన్స్ 3 వికెట్స్. అంటే అంత యాక్యురేట్ బౌలింగ్ స్పెల్ అసలు నేను అంటే ఇక గుర్తు తెచ్చుకుంటే అసలు ఏమో అంటే అంత స్కిల్ లెవెల్లో ఎప్పుడు చూడలేరు. అది అంటే ఎస్పెషల్లీ అసలు రన్స్ ఇవ్వలే అసలు. మీకు సింగిల్స్ కానీ బౌండరీ బాల్స్ కానీ ఒక ఓవర్ పిచ్డ్ హాఫ్ బాల్ వచ్చి 4 కొట్టడం కానీ ఏమీ లేదా ఆ మొత్తం స్పెల్లో. అసలు అంత మాస్టర్ఫుల్ స్పెల్ ఆఫ్ ఫాస్ట్ బౌలింగ్ అసలు మనం అంటే ఈ అంటే చూస్తున్నామంటే మనం అదృష్టవంతులం. అందుకే ఆండర్సన్ గారే కింగు. ఆయనే కింగు. అంటే నాసిర్ హుస్సేన్ ఒక మాట అన్నాడు రాహుల్ నిన్న టీవీలో సోనీ వాళ్ళతోటి ఎక్స్‌పర్ట్ ఒపీనియన్ చెప్పేటప్పుడు ఆండర్సన్ గురించి ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, "ఆండర్సన్ ఈస్ ఎ మాస్టర్ ఎట్ సెట్టింగ్ అప్ బ్యాట్స్‌మెన్" అన్నాడు. అది నాకు చాలా నచ్చింది. అంటే నిజంగా బ్యాట్స్‌మెన్ సెటప్ చేయడం అనేది కూడా ఒక బ చాలా ఇంప్రెసివ్ ఆర్ట్ టెస్ట్ క్రికెట్‌లో. ఎందుకంటే సాధారణంగా టెస్ట్ క్రికెట్ అంటేనే పేషెన్స్. బ్యాటింగ్ అయినా, బౌలింగ్ అయినా కొంచెం పేషెంట్‌గా కొన్ని సార్లు బ్యాట్స్‌మెన్ డామినేట్ చేస్తారు. అంటే ఇప్పుడు చూడు ఫర్ ఎగ్జాంపుల్ బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, అసలు నిన్న పుజారా బ్యాటింగ్ చూస్తుంటే నాకు భయమేసింది. అంటే అసలు ఈ పుజారేనా ఆడేది? నాకే కాదు నాకు తెలిసి చాలామంది చూసిన వాళ్ళు అసలు ఈ పుజారా నిన్న ఆడిన స్టైలు, తన అటాకింగ్ అప్రోచ్ ఇవన్నీ చూసి చాలామంది ఆశ్చర్యపోయి ఉంటారు. సో, సాధారణంగా చాలామంది అనుకుని ఉంటారు ఇంకెంత పుజారా సెంచరీకి చాలా దగ్గరలో ఉన్నాడు. ఈజీగా కొట్టేస్తాడని అనుకుని ఉంటారు. కానీ చూసారా ఈరోజు మ్యాచ్ ఎలా వితిన్ మ్యాటర్ ఆఫ్ మినిట్స్‌లో ఎలా తిరిగిపోయిందో. సో, టెస్ట్ క్రికెట్‌లో ఉండే మజా అన్న టెస్ట్ క్రికెట్‌లో ఉన్న మ్యాజిక్ అన్న అదే. ఎప్పుడు కూడా నువ్వు 99లో ఉన్నా, 249లో ఉన్నా స్టిల్ బౌలర్ హ్యాస్ ఈక్వల్ ఛాన్స్ టు గెట్ యూ అవుట్ విత్ హిస్ స్కిల్ ఆర్ విత్ హిస్ ఈ సెటప్ చేయడం అంటే జస్ట్ ఆండర్సన్ ఏం చేస్తాడంటే నీట్‌గా ఒక 4 బాల్లు ఎట్లా ఏస్తాడంటే ఇంకొక స్టేట్మెంట్ యాడ్ చేశాడు. అంటే చాలామంది ఎందుకు స్టువర్ట్ బ్రాడ్‌ని, జేమ్స్ ఆండర్సన్ అలా ఇద్దరు కాంబినేషన్‌గా ఎందుకు మెచ్చుకుంటారంటే బ్రాడ్ ఏసినప్పుడు ఆండర్సన్ మిడ్ ఆఫ్‌లో నిలబెడతాడు. ఆండర్సన్ ఏసినప్పుడు బ్రాడ్ నిలబెడతాడు మిడ్ ఆఫ్‌లో. సో, వాళ్ళిద్దరి కమ్యూనికేషన్ ఎలా ఉంటదంటే ఇప్పుడు ఒకవేళ ఆండర్సన్ ఒక బౌండరీ ఇచ్చాడనుకో, ఊరికే బ్రాడ్ వచ్చి జస్ట్ ఆండర్సన్ తోటి, "అరే! నువ్వు నీ రన్ రేటు, ఎకానమీ రేటు 3 దాటేస్తుంది. ఏంటి చూసుకో." అంటే వాళ్ళు పెద్ద పెద్ద డిస్కషన్స్ చేయరంట. అరే! వాడికి ఇన్ స్వింగర్ అయ్యి, ఔట్ స్వింగర్ అయ్యి, వోబుల్స్ ఏమి ఇలాంటివి చేయరంట. సింపుల్‌గా ఎకానమీ రేట్. ఎందుకంటే ఆ టెక్నిక్ ఏంటంటే ఒక్కసారి నువ్వు రన్స్ అనేది డ్రైవ్ చేస్తే బ్యాట్స్‌మెన్ ప్రెషర్‌లోకెళ్ళిపోతాడు. ఆటోమేటిక్‌గా బ్యాట్స్‌మెన్ ప్రెషర్‌లోకెళ్ళినప్పుడు సెటప్ చేయడం కొంచెం ఈజీ అవుతది. సో, ఆండర్సన్ ఎందుకు మాస్టర్ ఆఫ్ సెటప్స్ అని అంటారంటే నీట్‌గా 2, 3 ఔట్ స్వింగర్‌లేస్తాడు. కరెక్ట్‌గా బ్యాట్స్‌మెన్ రిలాక్స్ అయిపోతాడు. ఇంకేముందిలే ఔట్ స్వింగర్ ఈ బాల్ వదిలేయొచ్చు అనుకుంటాడు. సడెన్‌గా ఆ బాల్ ఇన్ స్వింగ్ అయిద్ది. సో, అది ఆండర్సన్‌లో ఉన్న గొప్ప ఆర్ట్ అది. సో, నిజంగా అసలు ఆండర్సన్ ఆండర్సన్ వాబుల్ సీమ్ రాజు అసలు అది ఎంత డెవస్టేషన్ క్రియేట్ చేస్తుందంటే ఆ బాల్ అది మామూలు అంటే అది ఇన్ స్వింగ్ వేయడం మానేసాడు అసలు గమనిస్తే రాహుల్ ఇది ఆండర్సన్. ట్రెంట్ బ్రిడ్జ్‌లో అనుకుంటా కదా! ఇయాన్ వార్డ్ అడిగితే అసలు ఈ సీమ్ ఎలా ఏస్తావు అని ఏదో ఆ! డౌట్ అడిగితే మనోడు ఏదో చెప్పాడప్పుడు గుర్తుందా? ఆ! ఆ! అదేంటి జస్ట్ ఫ్లూకు. నేను జస్ట్ వాబుల్ సీమ్ ఏస్తాను. బాల్ అది లోపలికొస్తుందో, బయటకు ఎగురుతుందో నాకు తెలీదు. సో, అదృష్టం అని చెప్పుకోవాలి అంతే. నేను జస్ట్ అది పడేటట్టు చూస్తాను గానీ, ఇవాళ లాస్ట్ డేలో నీకు ఎలైతే రహానేని ఔట్ చేసినప్పుడైతే క్లియర్‌గా ఎట్లా కనిపిస్తుందంటే బాల్ ఇట్లా లోపలికి డ్రిఫ్ట్ అయితుంది. ఓకే. ఇన్ స్వింగర్ అనుకున్నాడు రహానే. ఇట్లా ఇట్లా అలా రియాక్ట్ అయితున్నాడు. పడి ఫట్‌మని బయటికెళ్ళింది. అన్‌ప్లేయబుల్ రాజు. అయితే సో, ఆండర్సన్‌ని క్లౌడర్సన్ అంటారు. సో ఇవాళేమో పగలు అసలు ఇవాళ పొద్దున అదేంటి ఫోర్త్ డే మార్నింగ్ నీకు మొత్తం అసలు మబ్బులు లేవు ఏం లేవు బ్యూటిఫుల్ డే టు బ్యాట్ అన్నట్టు అన్నారు.
ఈ కండిషన్స్‌లో అంటే ఫస్ట్ డే బౌలింగ్ స్పెల్ ఎంత ఎఫెక్టివ్ ఉండేనో ఆండర్సన్‌ది, అక్కడ నీకు 3 వికెట్‌లొచ్చాయి. కానీ ఇవాళ పొద్దున ఓన్లీ ఒకే ఒక వికెట్ వచ్చింది. కానీ ఈక్వల్లీ గుడ్ స్పెల్స్ ఆ 2 అసలు. సో, ఆండర్సన్‌ని క్లౌడర్సన్ అని ఎవడైనా అన్నాడంటే నేను తంతా వాడిని ఫస్ట్. రాహుల్ అసలే మనం జస్ట్ బేసిక్‌గా ఫస్ట్ నుంచి వెళ్దాము కొంచెం పాయింట్ బై పాయింట్. చాలామంది అంటే చాలామంది కాదు కొంతమంది ఏం క్రిటిసిజం ఉందంటే, అరే! మన వాళ్ళు టాస్ గెలిచి బౌలింగ్ తీసుకొని ఉండాల్సింది, బ్యాటింగ్ అనవసరంగా తీసుకున్నారని అన్నారు. సో, దానిపై నీ రెస్పాన్స్ ఏంటి? అంటే నిజంగా మన వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేయడం వల్లే మనం అలా 78కి ఆల్ ఔట్ అయిపోవడం ఇదంతా జరిగిందంటావా? లేదు వేరే కారణాలు కూడా సహకరించినాయంటావా? అంటే నేను సపోర్టే చేస్తా బ్యాటింగ్ ఫస్ట్ చేయడానికి. ఎందుకంటే రోహిత్ అండ్ కేఎల్ బాగా ఆడుతున్నారు. మిడిల్ ఆర్డర్ డ్యూ ఉంది. మిడిల్ ఆర్డర్‌లో ఇనఫ్ క్వాలిటీ ఉంది. కోహ్లీ అయినా, పుజారా అయినా, రహానే అయినా. సో, వాళ్ళని వాళ్ళు బ్యాక్ చేసుకున్నారు. అండ్ ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే ఇంగ్లాండ్ వాళ్ళు అస్సలు బ్యాటింగ్ అస్సలు చేయట్లేదు. రూట్ తప్ప వాళ్ళంతా అసలు సున్నాలే కొడుతున్నారు. ఏదో, ఏదో రూట్‌తో పాటు కొన్ని పార్ట్నర్‌షిప్‌లు అట్లా అట్లా ఉంటున్నాయి. మనం లాస్ట్ 3 టెస్ట్ మ్యాచెస్‌లో చూస్తే అదే ఉంది. రూటే కొడుతున్నాడు చుట్టుపక్కల ఒకళ్ళు 50 కొడతాడు, ఇంకొకడు 30 కొడతాడు, ఇంకో 20 కొడతాడు అట్లా స్కోర్ వెళ్తుంది. సో, అలాంటప్పుడు వాళ్ళు ఇంగ్లాండ్ చేత లాస్ట్ బ్యాటింగ్ చేపిస్తే అడ్వాంటేజ్ అన్నట్టు ఫీల్ అయ్యారు. సో, అంటే దానిలో ఏం మీనింగ్‌లెస్ డిసిషన్ కాదు. తెలివిగానే తీసుకున్నారు. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం అంత అంత మంచి బ్యాటింగ్ చేయలేదన్నమాట. సో, అనుకున్నంత బ్యాటింగ్ చేయలే. అండ్ ఇంగ్లాండ్ వాళ్ళు మేబీ కోహ్లీ వాళ్ళు కూడా ఇండియా టీమ్ కూడా మేబీ అనుకోలేదేమో మరి ఆండర్సన్ ఆడతాడనుకోని. సో, నేనొకటే అంటే ఇప్పటివరకు. ఒకవేళ అంటే అప్పుడు ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్‌లో జరిగినంత అల్లరి జరగకపోయి ఉంటే ఆండర్సన్ థర్డ్ టెస్ట్ మ్యాచ్ ఆడుండేవాడు కాదనుకుంటున్నా. ఒకవేళ ఆండర్సన్ లేకపోతే ఓన్లీ ఒకే ఒక బౌలర్ ఉన్నాడక్కడ మంచిగా అంటే కన్సిస్టెంట్‌గా బాగేసే బౌలర్ ఇంగ్లాండ్‌కి. ఓన్లీ ఆలీ రాబిన్సన్ ఉన్నాడు. థర్డ్ డే రోజు నీకు ఎందుకు మనవాళ్ళు బ్యాటింగ్ బాగా చేయగలిగారంటే, ఆ రోజు ఆండర్సన్ సరిగ్గా బౌలింగ్ ఎయలే. సో, ఓన్లీ వన్ గుడ్ బౌలర్ వాస్ బౌలింగ్ డే అంతా నీకు థర్డ్ డే రోజు. అందుకని పుజారా అండ్ కోహ్లీ మంచి పార్ట్నర్‌షిప్ చేయగలిగారు. బాగా అంటే మనం 215 ఫర్ 2 ఉండే అబ్బా! ఏదో ఏదో అద్భుతం చేయబోతున్నాం అని చెప్పి మనం నమ్మాం. కానీ ఎప్పుడైతే ఆండర్సన్ మళ్ళీ రిథమ్‌లోకి వచ్చాడో మళ్ళీ డిఫరెంట్ బాల్ గేమ్. సో, 2 మ్యాన్ బౌలింగ్ అటాక్‌గా నేను చూస్తున్నాను రాజు నేను ఇంగ్లాండ్‌ని. సో, 2 మ్యాన్ బౌలింగ్ అటాక్ వాస్ ఏబుల్ టు డిఫీట్ ద మైటీ ఇండియన్ బ్యాటింగ్ లైనప్. సో, అంటే ఆల్ క్రెడిట్ టు ఇంగ్లాండ్ బౌలింగ్. బట్ ఇండియన్ బ్యాటింగ్ కూడా ఆఫ్ కోర్స్ మూవింగ్ బాల్ ఆడడం మనకింకా సరిగ్గా రాదని అర్థమైతుంది. కానీ ఇప్పుడు ఇంగ్లాండ్ వాళ్ళు చూసుకుంటే వాళ్ళు చేసిన చేంజెస్ డేవిడ్ మలాన్ వచ్చాడు. ఆహ్, అండ్ అలాగే క్రేగ్ ఓవర్టన్ వచ్చాడనమాట. సో, మార్క్ వుడ్ ఆడలేదు. అండ్ అలాగే ఇప్పుడు లాస్ట్ మ్యాచ్‌లో హసీబ్ హమీద్ వచ్చేసి నంబర్ 3లో ఆడాడు. ఇప్పుడు అతన్ని ఓపెనింగ్‌కి పుష్ చేశారు. సో, వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుంటే ఇంకా ఈక్వల్లీ ఫ్రెజైల్ ఉంది. ఇప్పుడు ఎందుకంటే డేవిడ్ మలాన్ అసలే టెస్ట్ క్రికెట్ ఆడి దాదాపు 2 సంవత్సరాలు దాటి ఉంటది. 2, 3 సంవత్సరాలు అయ్యి ఉంటది. అండ్ అలాగే క్రేగ్ ఓవర్టన్ కూడా టెస్ట్ మ్యాచ్ సెటప్‌లో ఉన్నాడు గానీ తనకు రెగ్యులర్‌గా గేమ్స్ అయితే రాలేదు. సో, ఇంకా కూడా టీము స్ట్రెంగ్త్స్ పరంగా చూసుకున్నా గూడా వాళ్ళింకా బ్యాక్ ఫుట్ పైనే ఉన్నారు. ఒక్క జో రూట్‌ని మినహాయిస్తే అసలు వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ అంతా చాలా వీక్ ఉంది. సో, అట్లాంటి సిట్యుయేషన్‌లో నిజంగా మనకి అసలే 200 అనే ఒక స్కోర్ ఉన్నా సరే, ఇంగ్లాండ్ వాళ్ళు కొంచెం ప్రెషర్ ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎవ్వరు కూడా సరైన ఫామ్‌లో లేరు. అండ్ అలాగే అందరూ కూడా ఇప్పుడు హసీబ్ హమీద్ అయినా ఎవరైనా వాళ్ళకేంటంటే ఇప్పుడు యాషెస్ ఉంది గదా! సో, ఎప్పుడు కూడా నెక్స్ట్ సీరీస్ ఎప్పుడు ఒక టెస్ట్ సీరీస్‌ని అంచనా వేయడంలో ఎస్పెషల్లీ ప్లేయర్స్ పరంగా నెక్స్ట్ సీరీస్ ఏంటనేది చూసినప్పుడు దాన్ని బట్టి మనం నిజంగా వాళ్ళ పైన ఎంత ప్రెషర్ ఉన్నది కూడా కరెక్ట్‌గా అంచనా వేయగలం. సో, ఈ ఇంగ్లాండ్ ప్లేయర్స్‌లో ఎక్కువ మందికి ఎస్పెషల్లీ బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్‌లో వాళ్ళకి యాషెస్ నెక్స్ట్ ఉంది కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ సీరీస్. సో, దానికోసం సెలెక్ట్ అవ్వాలని ఒక ప్రెషర్ ఉంటది. అండ్ అలాగే ఈ సీరీస్‌లో ఇప్పుడు వాళ్ళని నమ్మినందుకు ప్రూవ్ చేసుకోవాలనే ప్రెషర్ ఉంటది. అండ్ అలాగే చాలామంది ఇంగ్లాండ్‌లో జరుగుతున్న టీ20 లీగ్స్‌ని, 100ని భయంకరమైన అక్కడ ఇప్పుడు మన ఇండియన్ ప్రెస్ గురించి అవి ఇవి మాట్లాడుకుంటాం గానీ, ఇంగ్లాండ్ ప్రెసోళ్ళు కూడా బాగా గ్రిల్ చేస్తారు వాళ్ళని. ఒక్క చిన్న చేయమంత అవకాశం దొరికితే ఇంక వాళ్ళు ఫుల్ రెచ్చిపోతారనమాట. సో, మీడియా ప్రెషర్ అని అది ఇది అని చాలా ఉంటాయి. సో, ఇవన్నీ వాళ్ళు ఎదుర్కొని నిజంగా ఇండియా పైన ఇన్నింగ్స్ విక్టరీ సాధించారంటే రియల్లీ క్రెడిట్. అండ్ ఇంకా జో రూట్ గురించి నాకు తెలిసి ఎంత చెప్పుకున్నా తక్కువే. తన హోమ్ గ్రౌండ్ యార్క్షైర్ హెడింగ్లీలో. సో, మరలా ఇంకొకసారి రెచ్చిపోయాడు. నాకింకా గుర్తుంది రాహుల్ ఒకప్పుడు అసలు ఈ ఫ్యాబ్ ఫోర్‌లో జో రూట్ అసలు అర్హుడా అనే రకమైన డిస్కషన్‌లొచ్చినియి. అండ్ మన ఎపిసోడ్‌లో కూడా ఒకటి 2 సార్లు చర్చించుకున్నాం. ఏంటంటే జో రూట్‌కి కన్వర్షన్ రేట్ ప్రాబ్లమ్ ఉంది. 50స్ కొడతాడు గానీ 100స్ చేయలేకపోతున్నాడని. అండ్ అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే జో రూట్‌ని పాపం ఇంగ్లాండ్ వాళ్ళకి బ్యాటింగ్ ట్రబుల్స్ ఎక్కువ ఉండడం వల్ల జో రూట్‌ని కొన్ని సార్లు వాళ్ళు నంబర్ 3లో కూడా ఎక్స్‌పెరిమెంట్ చేశారు. ఇప్పుడు నువ్వు విరాట్ కోహ్లీని తీసుకో.
అలాగే కేన్ విలియమ్సన్ తీసుకో, స్టీవ్ స్మిత్ తీసుకో. అండ్ అలాగే ఈ గ్రేట్ బ్యాట్స్‌మెన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద టెస్ట్ క్రికెట్ అందరిని చూసుకో. వాళ్ళకింకేంటంటే వాడు గ్రేట్ బ్యాట్స్‌మెన్ అంటే నంబర్ 4 స్పాట్ అనేది ఇంకా వాడికి ఒక ఆనవాయితీ, ఒక స్పాట్ ఇంక ఫిక్స్ అయిపోద్ది అలాగా. కానీ పాపం జో రూట్ చాలా సార్లు టీమ్ కోసం తను నంబర్ 3 ఆడి, నంబర్ 4 ఆడి ఇలా చాలా సార్లు షఫల్ అయ్యాడు. తను కూడా చాలా సార్లు చెప్పాడు. తను నంబర్ 3 ఆడినప్పుడు పాపం తన రిథమ్ చాలా సఫర్ అయింది. చాలా ఔట్ అయినప్పుడు డిస్మిసల్స్ విధానం కూడా చాలా దారుణంగా ఉండేది. సో, ఇవన్నీ కూడా తను ఫేస్ చేసి మరలా ఇప్పుడు కెప్టెన్సీ ప్రెషర్ ఇదన్నీ పెట్టుకొని తను ఇంత కన్సిస్టెంట్‌గా ఆడుతున్నాడంటే నిజంగా అసలు ఏంటి జో రూట్ వాట్ ఈస్ హి డూయింగ్ రైట్ అనేది మన లిజనర్స్‌తో చెప్పు ఒకసారి అసలు జో రూట్ గురించి. అసలు రైట్ నౌ జో రూట్ ఇస్ ద నంబర్ 1 బ్యాట్స్‌మన్ ఆన్ ద ప్లానెట్. అంటే మై ఎస్టిమేషన్ ఇప్పుడు టెస్ట్ మ్యాచెస్‌లో ఓన్లీ మనం చూస్తున్నాం గానీ, ఒకవేళ జో రూట్ ఒకవేళ వన్ డే మ్యాచెస్ ఆడినా, టీ20 మ్యాచెస్ ఆడినా గానీ, ఇదే రకమైన ఫార్మ్ చూపిస్తాడని నేను నమ్ముతున్నా. ఎందుకంటే నేను ఈ ఇన్నింగ్స్‌లో ఆడిన 100 అయితే అసలు ఇగ అంటే ఇది అసలు టెస్ట్ మ్యాచ్ గాదు. ఇదేదో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో జో రూట్ ఆడుతున్నట్టుండే అసలు. అంటే అసలు ఫాల్ షాట్స్ ఏమన్నా ఆడుతున్నాడంటే ఏదో రెండో, మూడో అసలు పిచ్ మ్యాప్ చూపి అంటే అది నీకు హాకే చూపిస్తే అసలు జో రూట్ అసలు అంటే ఎన్ని ఎన్ని బాల్స్ కంట్రోల్‌లో ఉన్నాడు, ఎన్ని బాల్స్ కంట్రోల్ లేడని చూస్తే అసలు మూడో, నాలుగో బాల్‌లో ఉండే ఆల్‌మోస్ట్ 100 బాల్స్‌లో అసలు. అండ్ అసలు నీకు స్క్వేర్ ఆఫ్ ద వికెట్ తను ఎట్లయితే ఆడుతున్నాడో కొంచెం బాల్ కొద్దిగా షార్ట్ పడినట్టు అనిపిస్తుందనుకో, కొంచెం షార్ట్ ఆఫ్ ఫుట్ లెంత్ పడినా గానీ బ్యాక్ ఫుట్ మీద ఎలా అయితే నీకు థర్డ్ మ్యాన్ సైడ్ నుంచి 4లు కొట్టడము, లేదా కొద్దిగా నీకు బ్యాట్స్‌మ్యాన్ వస్తే అసలు నీకు ఫ్లిక్ చేయడం అసలు. అండ్ అది నీకు ఒక్కటి గమనించాను నేను, జో రూట్ స్ట్రెయిట్ డ్రైవ్‌లు అసలు ఆడట్లే అసలు. అది అంటే గేమ్ అది అంటే అసలు పర్ఫెక్ట్ అసలు. ఇంత పర్ఫెక్ట్ గేము అంటే మేబీ ఇంగ్లీష్ కండిషన్స్‌కి కరెక్ట్ గేమ్ ఏంటి అంటే ఇంగ్లీష్ కండిషన్స్‌కి అసలు జో రూట్ ఆడే ఇన్నింగ్స్ అన్నట్టు అనిపిస్తుంది. లేట్ ఆడడము అండ్ స్వింగ్‌ని కవర్ చేసుకుంటూ ఆడడము అండ్ స్క్వేర్ ఆఫ్ ద వికెట్. సెహ్వాగ్ కూడా బాగా చెప్పేవాడట ఇదివరకు. అదేంటి గవాస్కర్ కూడా చెప్పాడు కామెంటరీలో. స్క్వేర్ ఆఫ్ ద వికెట్ ఆడితేనే ఇంగ్లాండ్‌లో రన్స్ వస్తాయి. ఎందుకంటే నువ్వు స్ట్రెయిట్ డౌన్ ద గ్రౌండ్ నువ్వు డ్రైవ్ చేయడానికి స్ట్రెయిట్ డ్రైవ్ సచిన్ టెండూల్కర్ లెవెల్‌లో స్ట్రెయిట్ డ్రైవ్‌లు చేయడానికి ట్రై చేస్తే పక్కా నిక్కులొస్తాయి నీకు బాల్ స్వింగ్ వల్ల. సో, అందుకని నేనిప్పుడు ఒక తలుచుకుంటే కూడా జో రూట్ హైలైట్ రీల్ మైండ్‌లో అసలు ఒక్క స్ట్రెయిట్ డ్రైవ్ నా మైండ్‌లోకి రావట్లే. అంతా నీకు ఎయిదర్ నీకు ఎక్స్‌ట్రా కవర్ సైడ్ ఉండే డ్రైవ్స్, లేదంటే స్క్వేర్ డ్రైవ్స్, స్క్వేర్ కట్స్, లేదంటే నీకు ఇదేంటి ఫ్లిక్స్. ఇట్లా ఒకవేళ వీడు ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేస్తే స్క్వేర్ కట్లు కొడుతున్నాడని చెప్పేసి కొంచెం స్ట్రెయిట్ వేస్తే లైన్ ఇమ్మీడియట్‌గా నీకు నీ మిడ్ వికెట్ మీద నుంచి ఫ్లిక్ చేయడం అసలు. అమ్మో! అసలు వెస్ట్ వర్క్ గాని, ఏదైనా గాని, సాఫ్ట్ హ్యాండ్స్‌తో ఆడడం గాని, స్లిప్పుల మధ్య నుంచి ఆడడం అసలు. కేన్ విలియమ్సన్ ఒక్కడే ఆడగలడు అనుకున్నాం గానీ, అట్లాంటి షాట్‌లు స్లిప్పుల మధ్యలో నుంచి 4లు కొట్టాడు రాత. అదైతే అంటే నీకు ఎడ్జ్‌లు కావు అవి. గైడ్ చేసాడు నీట్‌గా అసలు. అంటే అసలు ఈ 121 ఇన్నింగ్స్ ఏదైతే ఉండేనో, ఇవాళ అంటే డే 1 రోజు చేసిన బ్యాటింగు అంటే దట్ ఈస్ ద బెస్ట్ ఐ హావ్ సీన్ ఆఫ్ జో రూట్. అంటే నేను జో రూట్ గోల్డెన్ ఇయర్స్ నేను మిస్ అయ్యానన్నమాట. 2015, 16 నేను అప్పుడెందుకో చూడడం కుదరలేదు నాకు. ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచెస్ ఎక్కువగా. కాబట్టి నేను అప్పుడు ఎక్కువ ఫాలో కాలేదు జో రూట్ బ్యాటింగ్. తర్వాత నేను జో రూట్ బ్యాటింగ్ ఎప్పుడు చూసినా 17, 18 టైమ్‌లో తను నంబర్ 3 ఆడుతూ, ఫార్మ్ కొంచెం లూజ్ అయితూ, కన్వర్జన్ రేట్ సరిగ్గా లేదు. 50లు కొడతాడు కానీ 100లు కొట్టలేడని చెప్పి, ఫ్యాబ్ 4 ఉండాలి లేడని చెప్పి ఈ ఫేజ్ చూసా. కానీ ఈ ఇయర్ ఏదైతే ఫేజ్ ఉందో నేను గమనిస్తున్నా కదా! శ్రీలంకలో చూసాను, ఇండియాలో చూసాను, మళ్ళీ ఇక్కడ ఇంగ్లాండ్‌లో చూస్తున్నాను. అంటే ఈ దేర్ ఇస్ నో డౌట్ హి ఈస్ ఇంగ్లాండ్స్ గ్రేటెస్ట్ బ్యాట్స్‌మన్ ఎవర్. అండ్ ఇంకా దేర్ ఇస్ నో డౌట్ దట్ ఈ జనరేషన్ గ్రేటెస్ట్ బ్యాట్స్‌మన్ ఎవరైతే నలుగురు ఉన్నారో, ఆ నలుగురిలో జో రూట్ కూడా ఈస్ అ డిజర్వింగ్ మెంబర్. అంటే ఇక్కడ క్వెషన్స్ లేవు. ఇంక నాకేమాత్రం చెప్పే అవకాశం లేకుండా పూర్తిగా నువ్వే చెప్పేసావు రాహుల్ రూట్ గురించి. అండ్ నువ్వు చెప్పిన పాయింట్‌లో ఒక పాయింట్ స్క్వేర్ ఆఫ్ ద వికెట్ ఆడడం అనేది. సో, బ ఇందాక నువ్వు అలాగే స్లిప్స్ మధ్యలోంచి కొట్టడం అని కూడా అన్నావు. దానికి కామెంటరీలో ఒక టర్మ్ అంటారు. ఎడ్యుకేటెడ్ ఎడ్జ్ అంటారనమాట. అంటే కావాలని ఆ స్లిప్స్ ఇద్దరి మధ్య ఉన్న గ్యాప్‌లోంచి కొట్టడం కూడా అది హై స్కిల్ కావాలి. అండ్ అలాగే దానికి ఉన్న ఇంపార్టెంట్ దానికి కావాల్సిన ఎక్కువ అంటే ఆ ఆ రకమైనటువంటి షాట్స్ ఆడడానికి కావాల్సిన స్కిల్ ఏంటంటే బాల్‌ని లేట్‌గా ఆడడం. సో, స్క్వేర్ ఆఫ్ ద వికెట్ అనేది అసలు ఎలా ఆడాలి? బాల్‌ని లేట్‌గా ఎలా ఆడాలి అంటే జో రూట్ ఈ టెస్ట్ సీరీస్‌లో ఆడిన హండ్రెడ్స్ మీరేం జూసుకున్నా సరే, మీకు చాలా సింపుల్‌గా ఒక విషయం అయితే అర్థమైతది. ఆ స్క్వేర్ ఆఫ్ ద వికెట్ అంటే ఆ డీప్ బ్యాక్వర్డ్ పాయింట్ రీజియన్ నుంచి ఫైన్ థర్డ్ మ్యాన్ రీజియన్ వరకు తను ఎన్ని రన్స్ కొడుతున్నాడో గమనించండి. సింపుల్ టెక్నిక్ అంటే మనం చెప్పుకోవడానికి మాటలు ఈజీగానే ఉంటాయి. కానీ ఆ ఎగ్జిక్యూషన్ అంటే బాల్‌ని లేట్‌గా ఆడడం అవ్వచ్చు. అండ్ అలాగే బ్యాట్ ఫేస్ ఓపెనింగ్ అవ్వచ్చు. సో,
వీటన్నిటిలో కూడా చాలా స్కిల్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటది. అందుకే ఇందాక చెప్పాను కదా! కోహ్లీ అయినా, రోహిత్ శర్మ అయినా ఎవరినైనా అడగండి అసలు ఇంగ్లాండ్‌కి వెళ్లి ఇంగ్లాండ్‌లో ఆడిన టెస్ట్ ఫార్మాట్ ఆడిన క్రికెటర్స్ ఎవ్వరైనా చెప్తారసలు. ఇంగ్లాండ్ ఈస్ వన్ ఆఫ్ ది ఛాలెంజింగ్ ప్లేసెస్ టు బ్యాట్ అని. సో, అట్లాంటి సిట్యుయేషన్స్‌లో కావాల్సిన వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏంటంటే స్క్వేర్ ఆఫ్ ది వికెట్ ఆడగలగడం అండ్ బాల్‌ని లేట్‌గా ఆడడం. సో, అందులో అయితే జో రూట్ దిట్ట. సో, ఇంకా కొత్తగా నేనైతే యాడ్ చేయాల్సిందేం లేదు. రాహుల్ చాలా చెప్పాడు దాని గురించి. సో, అలాగే రాహుల్ మనం జో రూట్ కాకుండా ఇంకా కొంతమంది బ్యాటింగ్ హీరోలున్నారు ఈ టెస్ట్ మ్యాచ్‌లో యాక్చువల్లీ. హసీబ్ హమీద్ ఒకసారి తను ఇప్పటివరకు అన్ని టెస్ట్ మ్యాచ్‌లు ఇండియా పైనే ఆడాడు. సో, మరలా లాస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో కొంచెం తను కమ్‌బ్యాక్ వస్తున్న టెస్ట్ కాబట్టి కొంచెం చాలా, చాలా నర్వస్‌గా కనపడ్డాడు. అండ్ అలాగే తను ఔట్ అనే విధానం చూసినా ఎందుకో కాన్ఫిడెన్స్ లేదనేటట్టుగా అనిపించింది. కానీ ఈ టెస్ట్ సీరీస్‌లో ఇప్పుడు ఈ పర్టిక్యులర్ మ్యాచ్‌లో నాకు తెలిసి జో రూట్ ఇన్నింగ్స్ ఎంత ఇంపార్టెంటో ఓపెనింగ్ కాంబినేషన్ ఇప్పుడు రారీ బర్న్స్ అండ్ అలాగే హసీబ్ హమీద్ ఇదొక కొత్త ఓపెనింగ్ కాంబినేషన్. ఒక స్టాట్ కూడా చెప్పారు. అలా ఎవరు సార్ ఆండ్రూ స్ట్రాస్ రిటైర్ అయిపోయిన తర్వాత దాదాపు 19, 20 ఓపెనింగ్ కాంబినేషన్స్ ట్రై చేశారంట. అంటే దాన్ని బట్టే అర్థమైపోతుంది ఇంగ్లాండ్‌లో ఎంత ఛాలెంజింగ్ ఉంటది కండిషన్స్ అండ్ అలాగే వాళ్ళ టాప్ ఆర్డర్ ఎంత స్ట్రగుల్ అయిందనేది. సో, కొత్త ఓపెనింగ్ కాంబినేషన్ హసీబ్ హమీద్ కమ్‌బ్యాక్ ఇస్తున్నాడు దాదాపుగా. అండ్ డేవిడ్ మలాన్ కూడా చాలా కాలం తర్వాత ఆడుతున్నాడు. సో, వీళ్ళందరూ కూడా వాళ్ళ రోల్స్ బాగా ప్లే చేసేసరికి జో రూట్ జాబ్ ఇంకా కొద్దిగా ఈజీ అయిందని నాకనిపిచ్చింది. సో, ఏమంటావు వీళ్ళందరి రోల్స్ గురించి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాళ్ళు బౌలింగ్‌కి దిగినప్పుడు అసలు గాలి తీసేసినట్టుండే. అసలు ఎలా అయితే ఎగురుకుంటూ బౌలింగ్ ఏసామో లాస్ట్ టెస్ట్ మ్యాచ్ లాస్ట్ డే రోజు అసలు కంప్లీట్ ఆపోజిట్ జూసాం మనం ఓపెనింగ్ స్పెల్. ఎక్సెప్ట్ బుమ్రా, షమి తప్ప అసలు సిరాజ్ ఇంకా ఇషాంత్ అయితే అసలు వాళ్ళు ఎ వాళ్ళు ఎంతైతే వాళ్ళ ఎబిలిటీస్ ఉండేనో నీకు ఆ లార్డ్స్ దాని సగం అయిపోయింది మరి. ఫిట్‌నెస్ పరంగానో మరి అంటే మరి 78 రన్సే ఉండడం వల్ల నీకు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో స్కోర్ దానివల్లనో తెలీదు గానీ, సో, అంటే ఇప్పుడు ఇంగ్లాండ్ ఓపెనర్స్ బర్న్స్ నాకు తెలిసి అంటే తను ముందు నుంచే మంచి ఫామ్‌లో ఉన్నాడు. తను బాగా ఆడాడు అనిపించాడు గానీ, హసీబా మీదనైతే ఐ థింక్ వి షుడ్ హావ్ గాట్ హిమ్ ఔట్ అనిపించింది రాజు. ఇంకా చూస్తే కూడా టెంటేటివ్‌గా ఉంటుంది మనిషి. అంటే ఎందుకో కాన్ఫిడెంట్‌గా కనిపియట్లే. అయినా గానీ తనకు మనం అంటే షార్ట్ బాల్స్ ఇచ్చేసి స్క్వేర్ కట్లు కొట్టుకోమని జెప్పి అంటే వి హెల్ప్డ్ హమీద్ అన్నట్టు అనిపించింది. బట్ ఆల్ క్రెడిట్ టు హిమ్. అంటే నీకు ఇచ్చిన ఛాన్సెస్ అన్నీ తీసుకొని మంచి స్కోర్ కొట్టినందుకు. అండ్ జడేజాకి ఔట్ అయ్యాడు చూడు. అది సేమ్ మళ్ళీ ఎట్లయితే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో ఇన్‌సైడ్ ద లైన్ ఆడుతూ ఔట్ అయ్యాడో సేమ్ అట్లనే జడేజాకి ఆడుతూ ఔట్ అయ్యాడు. అంటే హసీబ్ హమీద్ ఈస్ నాట్ ఎ కంప్లీట్ ప్లేయర్. అంటే ఎస్పెషల్లీ తను డిఫెండ్ చేసే విధానం చూస్తుంటే ఎందుకో చాలా తేడాగా కనిపిస్తుంది నాకు. సో, అంటే మన మన సహకారం దాంట్లో చాలా ఉంది మన బౌలర్స్ అని నేను నమ్ముతా. అండ్ మలాన్ ఇన్నింగ్స్ నాకు యాక్చువల్లీ బాగా స్మూత్‌గా, సిల్కెన్‌గా అనిపించింది. సో, దట్ వాస్ ఇంప్రెసివ్. అంటే తను యాక్చువల్‌గా అన్‌ఫార్చునేట్‌గా ఔట్ అయ్యాడు. ఏదో లెఫ్ట్ సైడ్ బాల్ ముట్టుకుంటే. యాక్చువల్‌గా తను కూడా 100 కొట్టాల్సిందే. తను, జో రూట్ ఆడిన పార్ట్నర్‌షిప్ అసలు నా బెస్ట్ సెషన్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ బ్యాటింగ్ ఓకే. క్వాలిటీ ఆఫ్ బౌలింగ్ అక్కడ అంత బాలేదు గానీ, క్వాలిటీ ఆఫ్ బ్యాటింగ్ వైస్ నేను ఎంజాయ్ చేసిన సెషన్ అదే. వాళ్ళిద్దరు జో రూట్ అండ్ డేవిడ్ మలాన్. ఓకే రాహుల్. బ్యాటింగ్ పరంగా దాదాపుగా అందరి గురించి మనం మాట్లాడుకున్నాం ఇంగ్లాండ్‌కి సంబంధించి. అండ్ అలాగే ఇంకా కింద మేబీ మోయిన్ అలీ, జానీ బెయిర్స్టో, జోస్ బట్లర్ వీళ్ళందరూ యాక్చువల్లీ ఇంకా వాళ్ళు బ్యాటింగ్ దిగేసరికి ఆల్రెడీ మ్యాచ్ ఇంకా ఇంగ్లాండ్ చేతిలోకొచ్చేసింది. కానీ వాళ్ళు క్యాపిటలైజ్ చేసుకోలేకపోయారు అనిపించింది. అంటే మంచి ఆపర్చునిటీ వాళ్ళకి. ఒక అటాకింగ్ 50 అది కొట్టడానికి. కానీ అందరూ ఛాన్స్ మిస్ అయ్యారు ఆ మ్యాచ్. యాక్చువల్‌గా అంటే ఇక్కడ మనకు క్రెడిట్ ఇవ్వాలి ఇండియన్ బౌలింగ్‌కి. ఎందుకంటే బుమ్రా చూసుకుంటే త్రూ ఔట్ ది ఇన్నింగ్స్ తను అస్సలు లూజ్ బాల్స్ ఎయలేదు. తను ఎవరు ఎట్లా ఏస్తున్నా గానీ షమీ ఇంకా బుమ్రా మాత్రం బాగేశారు. అండ్ ఎస్పెషల్లీ బుమ్రా మాత్రము ఇప్పుడు ఇషాంత్ శర్మ 4 పర్ ఓవర్ ఇస్తుండే. సిరాజ్ కూడా దగ్గర దగ్గర 4 పర్ ఓవర్. జడేజాను కూడా ఈజీగా ఆడేస్తుండే. బట్ అయినా తను ఎప్పుడైతే బౌలింగ్ ఏస్తుండే అరే! వికెట్ పడుతదేమో అన్నట్టే అనిపిస్తుండే. సో, అంటే ఇప్పుడు ఇంగ్లాండ్ వాళ్ళు లెక్క ప్రకారం మన వాళ్ళకున్న బాడీ లాంగ్వేజ్‌కప్పుడు అండ్ ఇషాంత్ శర్మ హాఫ్ ఇంజ్యూర్డ్, సిరాజ్ ఆల్సో ఆఫ్ కలర్. నీకు సిరాజ్ స్పీడ్స్ 120స్‌లో ఉండే. నీకు కామెంటరీలో కూడా గమనించారు. ఏంటి సిరాజ్ అసలు ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచెస్‌లో 135 బాగా ఏస్తుండే. ఇప్పుడు ఎందుకు తక్కువ ఏస్తున్నాడు? మేబీ అంటే ఏమన్నా మరి హీస్ టైర్డ్ ఏమో అన్నట్టు మాట్లాడుతుండే. సో, ఇట్లాంటి సిట్యుయేషన్ ఉన్నప్పుడు యాక్చువల్‌గా ఇంగ్లాండ్ వాళ్ళు ఐడియల్‌గా 600 కొట్టుకోవాలి. 600 కొట్టి ఇన్నింగ్స్ విక్టరీకి పుష్ చేయాలి. అలా చేయలేకపోయారు అంటే వీళ్ళు బెయిర్‌స్టో, వీళ్ళు శామ్ కరన్, మోయిన్ అలీ వీళ్ళందరూ వికెట్లు అంటే
క్యాపిటలైజ్ కాలేదు నువ్వు అన్నట్టు. అండ్ ఆ పరంగా అయితే అదే ఇక్కడ తెలుస్తుంది మనకి ఇంగ్లాండ్ ఈజ్ నాట్ ఎ గ్రేట్ టీమ్ అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ ఆపర్చునిటీ ఉంటే ఏ మంచి టీం కూడా నీకు 430 కొట్టదు, వాళ్ళు పక్కా 600 కొడతారు. జయంత్ యాదవ్ గుర్తున్నాడా? జయంతి యాదవ్ అదే అట్లానే అందరి చేత అందరూ కొడతారు ఇట్లాంటి సిచ్యువేషన్. ఎందుకంటే అవతల టీం బౌలర్స్ అంత బాగా వేయట్లేదు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేంటి స్పిన్నర్ కూడా వాళ్ళ ఎఫెక్టివ్ గా లేడు. సో ఈజీగా 600 కొట్టాలి. నేను కొడతారనే అనుకున్నా, అయిపోయింది అబ్బా మన 600 కొడతారు అబ్బా అనుకున్నాను నేను. కానీ అంటే బుమ్రా వల్ల అండ్ ఇంగ్లాండ్ వాళ్ళ బ్యాడ్ బ్యాటింగ్ ఫామ్ వల్ల జస్ట్ 430 కొట్టారు. ఇంకా మనం ఏదో కలలు కన్నాం, అరే 430కి ఆల్అౌట్ అయ్యారు కదా వీళ్ళు, ఏమన్నా మనం అటు ఇటు చేసి కలకత్తా 2001 లాగా మళ్ళీ మనం పెద్ద పార్ట్నర్షిప్, కోహ్లీ 71st 100, పుజారా 200, మళ్ళీ రహానే ఒక 80 కౌంటర్ అటాకింగ్ ఇన్నింగ్స్ కొట్టడం, పంత్ సార్ వచ్చి లాస్ట్ 30-40 రన్స్ కొట్టి నీకు లీడ్ సడన్ గా 200-220 ఇచ్చి టార్గెట్ లాస్ట్ 2 సెషన్స్ లో ఆల్అౌట్ చేసేయడము, ఇలాంటివేవో మనం గాల్లో మెడల్ కట్టుకున్నాము. దాదాపు నెక్స్ట్ వీక్ వరకు కట్టేసావు రాహుల్ మేడలో గోడలన్నీ. కానీ ఓకే, ఇప్పుడు మన ఇంగ్లాండ్ గురించి చాలా డీటెయిల్డ్గా ఆల్మోస్ట్ వాళ్ళ టీమ్ అదే ఏ ఏరియాస్లో వాళ్ళు బాగా ఆడారు, ఏం జరిగింది అనేది డిస్కస్ చేసాము. సో ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు మన ఇండియన్ టీం, అసలు ఇప్పుడు సరే లార్డ్స్ విక్టరీ గురించి మనం డీటెయిల్గా మాట్లాడాం. బట్ ఈ టెస్ట్ మ్యాచ్లో పర్టికులర్గా ఇప్పుడు రోహిత్ శర్మ గురించి అయితే ఒక కామన్ స్టేట్మెంట్ ప్రతి మ్యాచ్లో ఇప్పుడు వినపడేది ఏంటంటే, అరే మనం రోహిత్ శర్మని కొంచెం ఎర్లీ స్టేజెస్ నుంచే తనని కొంచెం టెస్ట్ ఫార్మాట్‌లో బాగా ఎంకరేజ్ చేసుంటే ఈ పాటికి ఇప్పుడు దేర్ ఇస్ నో డౌట్ ఇప్పుడు తన ప్లేస్ తను సుస్థిరం చేసుకున్నాడు. అండ్ అలాగే నాకు తెలిసి తను రిటైర్ అయ్యేంత వరకు కూడా తన ఓపెనింగ్ స్పాట్‌నయితే ఎవరు తీసుకోలేరు టెస్ట్ ఫార్మాట్‌లో. ఎందుకంటే ఎస్పెషల్లీ ఓవర్‌సీస్ కండిషన్స్‌లో తను చూపించే మెచ్యూరిటీ అవ్వచ్చు, తను చూపించే పేషెన్స్ అవ్వచ్చు. ఎందుకంటే అసలు రోహిత్ శర్మ ఇప్పుడు వన్ డేస్‌లో డబుల్ సెంచరీ కొట్టిన బ్యాట్స్‌మ్యాను. టీ20స్ గాని, అసలు వైట్ బాల్ క్రికెట్‌లో అంత ఒక మెరుపు దాడి చేసే రకమైనటువంటి బ్యాట్స్‌మ్యాను టెస్ట్ ఫార్మాట్‌లో తన ఈగో అంతా నిజంగా అణుచుకొని బాల్స్ లీవ్ చేయడం అవ్వచ్చు. అండ్ అలాగే బ్యాక్ ఫుట్ డిఫెన్స్ అవ్వచ్చు. తను జడ్జ్‌మెంట్ ఆఫ్ స్టంప్ అవ్వచ్చు. ఇయన్ని విషయాల్లో నిజంగా ఎన్నో సంవత్సరాల నుంచి టెస్ట్ క్రికెట్ ఆడుతూ చాలా మెచ్యూరిటీ ఉన్న ప్లేయర్స్ దగ్గర కనపడతది నీకలా. అంటే వేర్ అబౌట్స్ ఆఫ్ స్టంప్ దగ్గర తన ఆడే స్టైల్ అవ్వచ్చు. అండ్ అలాగే తన పేషెన్స్ అవ్వచ్చు. సో ఇవన్నీ జనరల్‌గా తన కెరియర్‌లో దాదాపు 70% వైట్ బాల్, ఐపీఎల్ ఇవన్నీ ఆడిన ఒక బ్యాట్స్‌మ్యాన్‌కి సడెన్‌గా టెస్ట్ క్రికెట్‌లో దట్టు ఇంగ్లాండ్ లాంటి కండిషన్స్‌లో అండ్ దట్టు న్యూ బాల్‌ని ఫేస్ చేస్తూ ఇవనేది నిజంగా రోహిత్ శర్మ ప నిజంగా ఇప్పుడు ఈ టెస్ట్ సీరీస్ అయ్యేసరికి మనం ప్రెడిక్ట్ అయితే చేసాము రోహిత్ శర్మ దగ్గర నుంచి ఒక సెంచరీ వస్తదని. హోప్‌ఫుల్లీ వచ్చే 2 టెస్ట్ మ్యాచెస్‌లో కొంచెం ఫ్లాట్ వికెట్స్ ఉంటాయని మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. సో, ఆ 2 టెస్టుల్లో ఎన్ని ఎన్ని సెంచరీలు వీలైతే అన్ని సెంచరీలు కొడతాడని అనుకుందాం. కానీ ఇంకా మిగిలిన బ్యాటింగ్‌లో పుజారా, కోహ్లీ అండ్ రహానే. సో, వీళ్ళ ముగ్గురికి సంబంధించి వాళ్ళ పరంగా వాళ్ళు న్యాయం చేస్తున్నారంటావా బ్యాటింగ్ పరంగా? పుజారా 91 కొట్టాడు సెకండ్ ఇన్నింగ్స్‌లో. అండ్ తను యాక్చువల్‌గా చాలా బాగా ఆడాడు. ఈ అంటే చెప్పుకున్నాం అసలు ఎందుకు ఆ రోజు బ్యాటింగ్ ఈజీ ఉండే, ఎందుకంటే ఆండర్సన్ సరిగ్గా బౌలింగ్ ఎయట్లే. సో, ఇంగ్లాండ్‌ది 2 మ్యాన్ బౌలింగ్ అటాకే ఉంది కాబట్టి ఒక బౌలర్ లేనప్పుడు ఓన్లీ ఆలీ రాబిన్సన్ ఒక్కడే కష్టపడి ఏసాడు డే అంతా. తనేస్తున్నప్పుడల్లా బౌలింగ్ కష్టంగా ఉండే గానీ, వేరే శామ్ కర్న్ ఏస్తున్నప్పుడు, ఓవర్టన్ ఏస్తున్నప్పుడు, ఆండర్సన్ అయితే పుజారా కాళ్ళ మీద ఏస్తూనే ఉన్నాడు కొట్టుకొని. బట్ ఐ మీన్ ఒక ఎంత ఈజీ బౌలింగ్ ఏసినా గానీ, పుజారా ఇన్నింగ్స్ వాస్ ఛాన్స్‌లెస్ అసలు ఆల్‌మోస్ట్ అసలు. అండ్ అంటే ఇట్లా అంటే నాకు 2018 సీరీస్‌లో అప్పుడు మనం ఆస్ట్రేలియాలో అప్పుడు పుజారా ఆడిన సీరీస్ గుర్తొచ్చింది తను. ఇలానే ఆడాడు అప్పుడు. ఏంటంటే లూజ్ బాల్ వస్తే స్కోర్ చేసేవాడు. స్పిన్నర్స్ ఏస్తుంటే మాత్రం వాళ్ళని అటాక్ చేసేవాడు. అండ్ చాలా కంప్లీట్‌గా ఆడాడు అసలు ఈ ఇన్నింగ్స్ మాత్రం. సేమ్ అప్పుడు 2018 వర్షన్ ఆఫ్ పుజారా ఎట్లా ఆడేవాడో. ఎందుకో దాని తర్వాత మరీ ఏదో ఆ సీరీస్‌లో బాగా ఎత్తారు. ఎక్కువ బాల్ ఆడాడు పుజారా అని చెప్పి మేబీ ఇట్లా ఒక లెగ్ స్టంప్ హాఫ్ వాలీ వస్తే దాన్ని 4 కొట్టకుండా జస్ట్ డిఫెండ్ చేయడం ఇట్లాంటివి చేస్తున్నాడు. దేర్ వాస్ క్లియర్‌లీ ఎ డిఫరెన్స్ ఇన్ హిస్ అప్రోచ్. నిన్న అదేంటి డే 3 రోజైతే బ్యాటింగ్ చేస్తున్నాం. అండ్ ఐ హోప్ దట్ కంటిన్యూస్. అండ్ అంటే ఇప్పుడు రోహిత్ శర్మ కూడా చెప్పాడు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో, మీరందరూ పుజారాకి ఏదో అయింది అనుకుంటున్నారు. ఏం లేదు, మా దృష్టిలో అయితే పుజారా ఆ 2018లో తోపు, ఇప్పుడు తోపే. ఓన్లీ థింగ్ ఏంటంటే రన్స్ కొట్టనంత మాత్రాన పుజారాకి ఏమైనా అయినట్టు కాదన్నాడు. సో,
సో, రన్స్ ఇప్పుడు కొట్టేసాడు. సో, ఇప్పుడు కాన్ఫిడెంట్‌గా ఈ నెక్స్ట్ 2 టెస్ట్ మ్యాచెస్‌లో బాగా ఆడతాడనైతే నాకు కొద్దిగా నమ్మకమైతే వచ్చింది. అసలు 100 అయితే డిజర్వ్ అయ్యాడు. బట్ అగైన్ ఆలీ రాబిన్సన్‌కి ఫుల్ క్రెడిట్ ఇవ్వాలి. అండ్ ఆలీ రాబిన్సన్ అగైన్ రాజు చెప్తున్నా కదా! మనం మిస్ చేసాం ఇందాక మాట్లాడుకునేటప్పుడు. ఆండర్సన్ గురించి బాగా చెప్పుకున్నాం గానీ, ఆలీ రాబిన్సన్ ఆల్ 3 టెస్ట్ మ్యాచెస్‌లో నాకు తెలిసి అంటే ఒక్క స్పెల్ కూడా నాకు తెలిసి వీక్‌గా ఏసినట్టు నాకు గుర్తులేదు. అంటే ప్రతిసారి నీకు వికెట్ తీస్తాడేమో, లేదంటే అసలు రన్స్ కొట్టడం కష్టం అన్నట్టే ఉండే అసలు. అండ్ తనకివాళ పొద్దున పుజారా వికెట్ తీయడం ఐ థాట్ ఇట్ వాస్ ఓకే. బికాజ్ ఆ బాల్ ఏసినప్పుడు కూడా నేను ఔట్ స్వింగ్ అని అనుకున్నా. నేను చూస్తున్నప్పుడు కూడా ఔట్ స్వింగ్ ఏస్తున్నాడు. నేను అట్లనే ఔట్ స్వింగ్ అనుకున్నా, చూసుకుంటే నీకు లోపలికొచ్చింది సీమ్ మీద పడి. సో, అండ్ ఆలీ రాబిన్సన్ స్కిల్స్ అసలు నేను ముందు కూడా చెప్పుకున్నాం అసలు. సో, దానిలో మాత్రం ఏమి అంటే పుజారా ఎందుకు కొట్టాడు పొద్దున? అదేంటి 100 కొట్టాలి గదా! అంతే పుజారా గూడా ఏం ఫామ్‌లో లేడు. ఏదో ఫ్లూక్‌లో కొట్టేసాడని గాదు. అంటే ఇప్పుడు ఇగ పెద్ద క్వెషన్ వచ్చేసి ఇప్పుడు కోహ్లీనే రాజు. అంటే మరి కోహ్లీ అంటే ఇవాళ మరి లైఫ్‌లు గూడా వచ్చినాయి ఇవాళ. అంటే లైఫ్‌లు ఇన్ ద సెన్స్ నిక్ జేయలేదు గానీ, నన్నడిగితే వేరే రోజు ఏదైనా ఉండుంటే నాకు తెలిసి పక్కా అసలు ఆ ఔట్ అండ్ డెలివరీ గాకుండా ఆ ముందు 2, 3 ఓవర్లలో ఆండర్సన్ బౌలింగ్‌లో పక్కా ఔట్ అయ్యేవాడు. ఏదో ఇవాళ నక్కతోక తొక్కాడేమో కోహ్లీ పక్కా 71 చూస్తామనుకున్నా నేను. బట్ మరి అంటారు గదా! ఇప్పుడు కొంతమందంటారు. ఇప్పుడు అరే! స్కోర్ 20 మీద ఉన్నప్పుడు అరే! క్యాచ్ డ్రాప్ అయింది. అసలు వీడు యాక్చువల్లీ 100 కొట్టొద్దు వీడు. హి డజంట్ డిజర్వ్ 100 అన్నట్టు మాట్లాడతారు. బట్ పాయింట్ ఏంటంటే అప్పుడు క్యాచ్ డ్రాప్ అయినా గాని మంచి బౌలర్ ఎవడైనా ఏస్తుంటే మళ్ళీ ఇంకో ఛాన్స్ క్రియేట్ చేస్తాడు. బ్యాట్స్‌మన్ 100కి ఎళ్ళక ముందే. సో, అదే మనం ఇవాళ చూసాం. సో, ఇగ కోహ్లీ, ఆండర్సన్‌కి అసలు అంటే ఒక రకంగా చూస్తే మెంటల్ గేమ్ గూడా మేబీ కోహ్లీ ఈస్ లూజింగ్ అన్నట్టు అనిపించింది. ఎందుకంటే ఆ ఒక కార్డ్ బిహైండ్ అంపైర్ ఔట్ ఇస్తాడు ఆండర్సన్ బౌలింగ్‌లో. కోహ్లీ ఇగ అబ్బా! ఔట్ అయిపోయాడు. అబ్బా! మళ్ళీ నన్ను ఔట్ చేసేసాడు అబ్బా! అని ఎళ్ళిపోతుంటే రహానే ఆపాల్సొచ్చింది. నాన్న ఆగు భయ్యా ఆగు. అదేంటి యాక్చువల్‌గా నువ్వు కొట్టలే అనుకుంటా. అసలు చాలా గ్యాప్ ఉండే బ్యాట్‌కి, బాల్‌కి అంటే, అవునా! అని చెప్పి రివ్యూ చేసాడు కోహ్లీ. సో, ఏంటో మరి ఏం చేయాలి రాజు మరి ఆండర్సన్ ఏం చేయాలి అసలు నాకే ఆన్సర్ లేదు మరి. ఆ బాబుల్ సింగ్ బాల్ చూడంగానే నాకు అమ్మో! అనిపిస్తది. అంటే నిజమే. అంటే ఇప్పుడు కోహ్లీ గురించి నిజంగా ఇండియన్ ఫ్యాన్స్‌కి ఎస్పెషల్లీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే కోహ్లీ ఆ స్కోర్‌ల గురించి పెద్ద ఇబ్బంది పెట్టదు గానీ, తను ఔట్ అవుతున్న విధానం మాత్రం నిజంగా చాలా మందికి చూడడానికి చాలా ఇబ్బందిగా ఉండుంటది. ఎందుకంటే ఒకే మోడ్ ఆఫ్ డిస్మిసల్స్ ఆ ఫిఫ్త్, సిక్స్త్ స్టంప్ లైన్ ఈరోజు ఆలీ రాబిన్సన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కదా! సో, తన ప్రెజెంటేషన్‌లో అడిగారనమాట. అంటే కోహ్లీ వికెట్ చాలా స్పెషల్‌గా అనిపించిందా? అది ఇది అనే టైప్‌లో కొన్ని మాటలు అడిగినప్పుడు ఆలీ రాబిన్సన్ ఏం చెప్పాడంటే, కోహ్లీకి మా ప్లాన్ చాలా సింపుల్. ఆ ఫోర్త్, ఫిఫ్త్ స్టంప్‌లో లైన్‌లో వేయడం. అండ్ తను ఏదో ఒక బాల్ ఎడ్జ్ చేస్తాడని నా ఆశపడడం అనే టైప్‌లో అంటే కోహ్లీని ఏదో వాకింగ్ వికెట్ స్టైల్‌లో ప్లాన్ చేసినట్టు చెప్పేసాడు. జనరల్‌గా హైలీ స్కిల్డ్ ప్లేయర్స్‌కి వాళ్ళు చాలా డిఫరెంట్ వాళ్ళ వీక్‌నెస్‌ని ట్రై చేసి ఇంకా బౌన్సర్‌లేయడం. ఇప్పుడు జో రూట్ ఇన్నింగ్స్ చూసుకున్నా మన వాళ్ళు ఫస్ట్‌లో కొంచెం టైట్‌గా వేయడానికి ట్రై చేశారు. కానీ ఎప్పుడైతే జో రూట్ కొంచెం ఫ్లూయెంట్‌గా స్క్వేర్ ఆఫ్ ది వికెట్ ఆడడం మొదలుపెట్టాడో కొన్ని షార్ట్ బాల్‌లు అవి ఇవి ఇంకా డిఫరెంట్ టెక్నిక్స్ ట్రై చేశారు. కానీ విరాట్ కోహ్లీకి అసలు ఎప్పుడైతే తను అంటే ఈరోజు కూడా స్టార్టింగ్ 1, 2 ఓవర్స్ కొంచెం బాల్స్ వదలడం మొదలుపెట్టాడు. అంటే నాకెందుకో అనిపించింది పర్వాలేదురా కొంచెం మంచి రిథమ్‌లో ఉన్నట్టున్నాడు. ఎందుకంటే కోహ్లీ లాంటి ప్లేయర్స్ మామూలు టాలెంట్, స్కిల్ కంటే మెంటల్లీ వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు అట్లాంటి ప్లేయర్స్. సో, అందుకని మనం యూ కెన్ నెవర్ రూల్ ఔట్ సచ్ ప్లేయర్స్. కోహ్లీ లాంటి ప్లేయర్స్‌ని ఎప్పుడు కూడా అరే! వీడి పనయిపోయింది ఇంక ఆడడు అని ఎప్పుడు పొరపాటున కూడా అనలేము. అన్నామంటే ఇంక నిజంగా మనం పప్పులో కాలేసినట్టే. సో, కానీ కోహ్లీ ఎందుకో నాకు ఈరోజు కొంచెం మెంటల్‌గా కూడా కొంచెం చాలా డిటర్మైన్డ్ ఉన్నాడు. నువ్వన్నట్టుగా మనం చూస్తాము. సెంచరీ చూస్తామని నేనే కాకుండా చాలామంది మన ఫ్యాన్స్ అందరూ అనుకునుంటారు. కానీ అన్‌ఫార్చునేట్‌లీ సడెన్‌గా మళ్ళీ ఆ ఫిఫ్త్ స్టంప్‌లో ఆడడం మొదలుపెట్టేసాడు. అంటే డ్రైవ్‌లో ఆడడం. ఇందాక నువ్వు చెప్పావు చూడు స్ట్రెయిట్ డ్రైవ్ అనేది నిజంగా చాలా ప్రమాదకరమైన షాట్ ఇంగ్లాండ్‌లో. సో, అలాగా డ్రైవ్‌లు ఆడడం ఇవన్నీ స్టార్ట్ చేశాడు. సో, అల్టిమేట్‌గా దొరికిపోయాడనమాట. సో, కోహ్లీకి సంబంధించయితే నేను ఈ ఈ సోనీ వాళ్ళు మ్యాచ్ అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడ ఔట్ అయ్యాడనేది ఆ పిచ్ మ్యాప్ చూపించారనమాట. సో, చూపించినప్పుడు దాదాపు అన్ని బాల్స్ ఒకే ఏరియాలో 90% అన్నీ పక్కనే ఉన్నాయన్నమాట. సో, మరలా 2014లో ఏ వీక్‌నెస్ అయితే కోహ్లీని వెంటాడిందో, మరలా అదే తిరిగి ఇప్పుడు తనని బాధ పెడుతుంది. అండ్ అలాగే రన్స్ కొడుతున్నా సరే ఒకే మోడ్ ఆఫ్ డిస్మిసల్ రావడం అనేది నిజంగా ఆహ్
కోహ్లీ కాన్ఫిడెన్స్‌కి చాలా పెద్ద దెబ్బది. కానీ వచ్చే 2 టెస్ట్ మ్యాచెస్ కొంచెం బెటర్ బ్యాటింగ్ వికెట్స్ అని నా అంచనా. సో, హోప్‌ఫుల్లీ మన ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న కళ్ళల్లో కొవ్వొత్తులేసుకొని ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న అభిమానులకి ఆ కోహ్లీ సెంచరీ దగ్గరలోనే ఉందని మనం కోరుకుందాం మరి. ఆశపడదాం. మరి అంటే మరి ఇట్లా మరి 'రహానే' గురించి ఏమంటావు రాజు మరి? ఇప్పుడు నీకో గమ్మత్తైన విషయం తెలుసా రాజు? ఇప్పుడు డిస్మిసల్స్ అన్నీ చూసుకుంటే ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డిస్మిసల్ లేకుండా ఒకే ఒక బ్యాట్స్‌మన్ ఉన్నాడు. ఎవరో తెలుసా? రహానేనా? రోహిత్ శర్మ. రోహిత్ శర్మ. ఓకే. ఓకే. అయితే రోహిత్ శర్మ ఒక్కడే అసలు నీకు ఫోర్త్ స్టంప్ లైన్‌లో అసలు వికెట్ ఇవ్వకుండా ఉన్నాడు. ఎవరిని చూసుకున్నా పుజారా గూడా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో అట్లానే వికెట్ ఇచ్చాడు. కేఎల్ రాహుల్ 2 ఇన్నింగ్స్‌లో అట్లానే ఇచ్చాడు. నీకు కోహ్లీ 2 ఇన్నింగ్స్‌లో అట్లానే ఇచ్చాడు. ఇదేంటి రహానే అట్లానే ఇచ్చాడు. ఆఖరికి ఈ సెకండ్ ఇన్నింగ్స్‌లో జడేజా గూడా అట్లానే వికెట్ ఇచ్చాడు. మన షమీ గూడా అట్లానే ఇచ్చాడు వికెట్ 2 ఇన్నింగ్స్‌లో. మన అయినా అందరికంటే మన టీమ్ బెస్ట్ బ్యాట్స్‌మన్ అయిన జార్వో గురించి చెప్పుకోవట్లేదు మనం అసలే. చారు. పాపం వా మనోడిని లైఫ్ టైమ్ బ్యాన్ చేశారంట హెడింగ్‌లీలో. నీ అసలే వాడి గురించి కొంచెం చూసా రాజు. వాడు పెద్ద ఇదిలా ఉన్నాడు. చూస్తే అవునవును. అసలు వాడు ప్రతి ఎనీ ఈవెంట్ ఏమన్నా ఈ ఒలింపిక్స్‌లో గూడా వెళ్లి పార్టిసిపేట్ చేసేట. సర్ప్రైజ్ పార్టిసిపెంట్‌గా. అవును రాహుల్. ఇలా ఇంగ్లాండ్‌లో నేను కూడా చాలా పాత వీడియోస్ అవి చాలా చూసాను. అంటే అక్కడ వాళ్ళేంటంటే అదే నార్మల్ ఇలా బెట్టింగ్‌లు అవి యేసుకొని ఇదిగో చూడు నేనక్కడికెళ్ళి ఇది చేస్తాను, అది చేస్తాను. నాకు ఇన్ని 1000 యూరోస్ ఇలా ఇలా అని వాళ్ళు బెట్లేసుకొని స్పాట్‌లో వాళ్ళు ఇలాంటి చాలా గ్యామ్లింగ్స్ ఉంటాయన్నమాట. సో, మనోడు అందులో దిట్టంట జార్వో. అంటే ఇలాగే నువ్వు చెప్పినట్టు స్పోర్టింగ్ ఈవెంట్స్‌కెళ్ళడం, ఇలా బెట్లేయడం, వెళ్ళడం ఇలా చాలా హిస్టరీ ఉందంట. సో, మనోడి గురించి మరలా మనం ఏందో సరదాగా మన మీద కాన్వర్సేషన్ అందరూ జోకులేసుకుంటారు. వరల్డ్ మొత్తంలో అమెరికాలో అయినా, ఎక్కడైనా గాని ఇండియన్స్ ఏంటి ఇట్లుంటారు. కొంచెం వీళ్ళు వెరైటీ మనుషులు అన్నట్టు మనల్ని చూస్తారు గానీ, అమ్మో! ఈ ఈ యూకే, యూఎస్‌లో ఉండే కొంతమంది వింత మనుషులను చూసిన తర్వాత మనం చాలా సీదా సాదా అనిపిస్తది నాకు. అండ్ అలాగే 'జార్వో'ది డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్‌లో వచ్చినాయన్నమాట వీడియోస్. ఒకళ్ళేమో బ్యాక్ సైడ్ వ్యూ తీశారు. ఒకళ్ళేమో ఫ్రంట్ ఆన్ వ్యూ తీశారు. సో, మనోడు 'జానీ బేర్‌స్టో' లోకల్ కదా! ఇంకక్కడ ఇది నా స్టేడియం రా! నా సొంత ఇల్లు లాంటిది. ఎంత ధైర్యం రా నువ్వు మా పిచ్ మధ్యలోకి వస్తావా అని అసలు బేర్‌స్టో అయితే ఆల్‌మోస్ట్ కొట్టడానికి ఎళ్ళిపోయాడు బేర్‌స్టో. కానీ ఇండియా, ఇంగ్లాండ్ మ్యాచ్‌లో బెస్ట్ ఇంట్రూడర్ ఎవరంటే మన విశాఖపట్నంలో ఉన్న కుక్క గారే. ఆయన తర్వాత ఎవరైనా. అవునవును. అప్పుడు మనోడు స్టువర్ట్ బ్రాడ్ ఏకంగా ఏంటది స్పెయిన్ బుల్స్‌తో ఇదేస్తారు చూడు. మామూలు క్లాత్ ఉంటది. దాన్ని ఎగ్జాక్ట్‌గా ఏదో ఒక టెర్మినాలజీ ఉంటది. సో, అట్లా స్టువర్ట్ బ్రాడ్ కొన్ని విన్యాసాలు కూడా చేసాడప్పుడు. సో, ఇగ సర్లే ఇగ కమింగ్ బ్యాక్ టు క్రికెట్ మరి. మరి రహానేని తీసి మరి విహారీని ఆడించొచ్చంటావా ఓవల్‌లో? ఐ థింక్ ఇట్స్ టైమ్ రాహుల్. ఎందుకంటే ఇప్పుడు పుజారా పైన, రహానే పైన ఇద్దరి పైన కొంచెం అంటే ఈ సీరీస్‌లో ఇద్దరి పైన క్వెషన్ మార్క్స్ వస్తూ ఉన్నాయి. అండ్ అలాగే రహానే ఎస్పెషల్లీ ఏంటంటే తను ఇప్పుడు పుజారాకున్న ఒక బిగ్గెస్ట్ పాజిటివ్ ఆర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే తను కొంచెం తనకి ఒక డాగ్డ్ డిటర్మినేషన్ అంటారు. అంటే ఇంకా ఎట్టి పరిస్థితుల్లో నేను నా వికెట్ సమర్పించుకోను అని కొంచెం మొండిగా ఒక పట్టుదలతో ఆడతాడు కొన్ని కొన్ని సార్లు. ఇంక అలాంటప్పుడేంటంటే పుజారాని ఔట్ చేయడం అంటే పుజారా దగ్గర ఉన్న ఆ ఎక్స్‌ట్రా స్కిల్ ఏంటంటే బౌలర్స్‌ని టైర్ చేసేస్తాడు ఫుల్‌గా. ఇప్పుడు మన లాస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో కూడా లార్డ్స్‌లో అనుకుంటా 200 బాల్లు అట్లా ఆడేసి తను ఆ బాల్స్ ఆడడం కూడా ఒక విధంగా మనకి ఒక అడ్వాంటేజ్ అయింది. అంటే సరే టువర్డ్స్ ద ఎండ్ మనం కొంచెం కొన్ని క్వెషన్ మార్క్స్ వచ్చాయి. మేబీ పుజారా, రహానే కొంచెం ఇంటెంట్‌తో ఆడుండాల్సిందా అది ఇది అని చెప్పి. కానీ మనం చూసుకుంటే వాళ్ళు ఫార్మ్‌లో అయితే లేరు. అంటే అంత కన్సిస్టెంట్‌గా జనరల్‌గా మనకు తెలిసిన పుజారా, రహానే వాళ్ళు ఎలాంటి ఫార్మ్‌లో ఉంటారో అయితే లేరు. సో, మరి విహారీ అయితే ఆల్రెడీ పాపం తను ముందు అందరికంటే ముందుగానే ఇంగ్లాండొచ్చి వూస్టర్‌షైర్ కౌంటీలో తను ఆడుతూ తను ప అందులో అంత ఫామ్‌లో లేకపోయినా తన ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు ఎప్పుడెప్పుడు దొరుకుతదని. సో, అండ్ కోహ్లీ కూడా ఇండైరెక్ట్‌గా హింట్ అయితే ఇచ్చాడు. ఏమనంటే ఇలాంటి పెద్ద సీరీస్‌లో మార్పులు, చేర్పులనేవి జరుగుతాయి. సో, మరలా వచ్చే టెస్ట్ మ్యాచ్‌లో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉందని ఒక హింట్ కూడా ఇచ్చాడు. సో, మరి బ్యాటింగ్ పరంగా ఇంకేదైనా మార్పులు, చేర్పులు చేయాలంటే ప్రెజెంట్ హాట్ స్పాట్ అయితే రహానే పైనే ఉంది. ఎందుకంటే కొంచెం పుజారా 91 దాదాపు 100 కొట్టే కాన్ఫిడెన్స్ ఇచ్చాడు కాబట్టి కొంచెం పుజారా కొద్దిగా సేఫ్ జోన్‌లోకెళ్ళాడు. కానీ ప్రెజెంట్ హాట్ స్పాట్ మాత్రం మరి రహానే పైన ఉంది. సో, రహానే స్థానంలోకి ఎవరైనా ఇంకా ఉన్న లైనప్‌లో రావడానికి
ఆ స్థానానికి తగ్గ అర్హుడు ఎవరైనా ఉన్నారంటే మన కాకినాడ కుర్రోడు హనుమ విహారీ. మరి అశ్విన్ అన్న మరి? అశ్విన్ అన్న మరి ఆల్రెడీ ఎవరు మనకి స్కై ఫీడ్ రాదు. మనకు సోనీ ఫీడ్ వస్తది. మరి నేను ట్విట్టర్‌లో చూసిందేంటంటే డేవిడ్ లాయిడ్ బంబుల్ అన్నాడంట. వాళ్ళు ఇయర్ పీస్ పెట్టుకుంటారు కదా! అది మాట్లాడినప్పుడు అన్నాడంట, అశ్విన్‌కి వచ్చే 2 టెస్ట్ మ్యాచ్‌ల్లో ఆడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటే, అశ్విన్ కూడా నవ్వుతూ ఏదో రెస్పాండ్ అయ్యాడంట. సో, అంటే అది జస్ట్ ఊరికే ప కాంటెక్స్ట్‌లో చెప్తున్నాను గానీ, మరి అశ్విన్ ఆడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కారణం నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి కియా ఓవెల్ సర్రే వాళ్ళది. సో, బేసిక్‌గా కియా ఓవెల్ అనేది వన్ ఆఫ్ ద ఫ్లాటెస్ట్ బ్యాటింగ్ ట్రాక్స్ ఇన్ ఇంగ్లాండ్. అది అందరికీ తెలిసిన విషయమే. లాస్ట్ టైమ్ 2018లో వెళ్ళినప్పుడు కూడా ఏం జరిగిందనేది అందరికీ తెలుసు. రిషబ్ పంత్ సెంచరీ, కేఎల్ రాహుల్ సెంచరీ, సర్ అలిస్టర్ కుక్ లాస్ట్ మ్యాచ్ ఆయన సెంచరీ ఇంకా చాలా అసలు కియా ఓవెల్ అనగానే అందరికీ మెమోరీస్ గుర్తొచ్చేస్తాయి. అండ్ అలాగే మనవాడు కేఎల్ రాహుల్ ఇప్పుడు లండన్‌లో ఆడిన లాస్ట్ 2 టెస్ట్ మ్యాచెస్ చూసుకుంటే రెండిట్లోనూ సెంచరీస్ కొట్టాడు. ఒకటి లార్డ్స్‌లో అంతకుముందు ఆడిన కియా ఓవెల్‌లో గూడా. సో, ఖచ్చితంగా అది ఫ్లాట్ ట్రాక్ కాబట్టి ఫ్లాట్ ట్రాక్‌లో ఏంటంటే మరి బౌలింగ్ స్కిల్ అనేది ఉపయోగపడతది. ఎందుకంటే ఫ్లాట్ ట్రాక్‌లో బ్యాట్స్‌మెన్‌కి అడ్వాంటేజ్ ఉంటది కాబట్టి నీకు కొన్ని సార్లు ఫాస్ట్ బౌలర్స్ వాళ్ళు టైర్ అయినప్పుడు ఒక స్కిల్‌ఫుల్ స్పిన్నర్ ఉంటే గనక ఖచ్చితంగా అది చాలా అడ్వాంటేజ్ అవుతది. సో, నాకు తెలిసి అశ్విన్ అయితే ఖచ్చితంగా ఆడిస్తారని నేను అనుకుంటున్నా. ఏమనుకుంటున్నావు? జడేజాని కంటిన్యూ చేస్తారా? లేదంటే అశ్విన్‌కి అవకాశం వస్తదా? అంటే ఇది ఓవెల్ గాబట్టి నాకు తెలిసి 2 స్పిన్నర్స్‌తో పోవడానికి సాహసం చేస్తారేమో అనుకుంటున్నా అసలు. కానీ అదో పెద్ద బోగస్ థింగ్ అబ్బా! ఇప్పుడు సిడ్నీలో గూడా బాల్ స్పిన్ అయితదని చెప్పి 2 స్పిన్నర్స్ ఆడిస్తారు టీమ్స్. కానీ పోయి చూస్తే అక్కడేమో అంతగానం హెల్ప్ ఏమి ఉండదు. కానీ ఒకటి అయితే ఖాయం, ఇషాంత్ శర్మ అయితే మోస్ట్‌లీ ఆడకపోవచ్చు ఇంజ్యూరీ వల్ల. మరి సిరాజ్ ఉంటాడో లేదో 4 టెస్ట్ మ్యాచ్‌కి తెలీదు. అంటే బెస్ట్ థింగ్ సిరాజ్ ఇంకా ఇషాంత్ శర్మ బదులు ఉమేష్ యాదవ్ లేదా అదేంటి శార్దుల్ ఠాకూర్. శార్దుల్ ఠాకూర్ ఆడడం నాకు చూడాలనుంది. ఎందుకంటే ప్యూర్ స్వింగ్ బౌలర్ మనకున్నది శార్దుల్ ఠాకూర్ ఒక్కడే. ప్యూర్ స్వింగ్ బౌలర్. ప్యూర్ స్వింగ్ బౌలర్ శార్దుల్ ఠాకూర్ ఇస్ ద ఓన్లీ బౌలర్ దట్ వి హావ్ ఇన్ ద స్క్వాడ్. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ యాక్చువల్‌గా కొంచెం బానే ఏసాడు. జనాలు కొంచెం పెద్దేమి పట్టించుకోలే గానీ. సో, తను టీమ్‌లోకొస్తే చూడాలనుంది. అండ్ 3 పేసర్స్, 2 స్పిన్నర్సే బెస్ట్ అనుకుంటున్నా. ఓవెల్‌కి అటు ఇటు జేసి. ఇంగ్లాండ్ కూడా అదే కాంబినేషన్‌తో వెళ్తాదనే రూమర్స్ ఉన్నాయి రాహుల్. ఇప్పుడు నువ్విందాక ఆలీ రాబిన్సన్ గురించి చెప్పావు చూడు. తను మట్టిలో మాణిక్యం దగ్గర నుండి ఒక కోహినూర్ డైమండ్‌లో అయిపోయాడు. ఇప్పుడేంటంటే డిస్కషన్‌లు ఎలా నడుస్తున్నాయంటే, అరే! మనకు ఆలీ రాబిన్సన్ ఒక కోహినూర్ డైమండ్ లాంటోడు. అతనికి ఒక రెస్ట్ ఇవ్వాలి. యాషెస్‌కి మనకు చాలా ఇంపార్టెంట్ అనే డిస్కషన్స్ నడుస్తున్నాయి. సో, వచ్చే 2 టెస్ట్ మ్యాచెస్‌లో ఏదో ఒక టెస్ట్ మ్యాచ్ రాబిన్సన్ మిస్ అయితే మనం ఏమాత్రం ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే ఇంగ్లాండ్ సెలెక్టర్స్ దృష్టిలో రాబిన్సన్ 1-10కి వెళ్ళిపోయాడు వితిన్ మ్యాటర్ ఆఫ్ 2 టెస్ట్ మ్యాచెస్‌లో. సో, క్రెడిట్ టు హిమ్. అండ్ అలాగే సామ్ కరన్ కూడా ఫామ్‌లో లేడు. సో, సామ్ కరన్ ప్లేస్‌లోకి ఒక జాక్ లీచ్ లాంటి స్పిన్నర్‌ని తీసుకొచ్చి ఆడే అవకాశం ఉందని అంటున్నారు. అండ్ అలాగే క్రిస్ వోక్స్ కూడా టీమ్‌లోకి రిటర్న్ వచ్చే అవకాశం అమ్మో! ఉందని అమ్మో! అంటున్నారు. అది డేంజర్ రా! అబ్బా! క్రిస్ వోక్స్ వస్తే డేంజర్ బాబు. సో, ఇలా 2 టీమ్స్‌లోనూ చాలా మార్పులు చేర్పులైతే అంటే ఆండర్సన్ మరి జిమ్మీ ఉంటాడా? జిమ్మీ చెప్పలేము. ఎందుకంటే తనకి ఇప్పుడు లాస్ట్ టెస్ట్ మ్యాచ్ వచ్చేసి మాంచెస్టర్‌లో ఉంది. సో, మాంచెస్టర్ జిమ్మీ ఆండర్సన్‌కి హోమ్ గ్రౌండు. సో, హోమ్ గ్రౌండ్‌లో ఆడాలని ఎవరికైనా ఉంటదండి. అందులోకి ఆండర్సన్‌కి ఇంకా మరి హోమ్ గ్రౌండ్ అంటే ఖచ్చితంగా దానికి చాలా స్పెషల్ ఫీలింగ్స్ ఉంటాయండి. అలాగే ఆండర్సన్ ఏజ్ ఓకే. తన స్కిల్ పరంగా తను ఇప్పుడు వికెట్స్ తీసే ఫార్మ్ పరంగా చూస్తే ఆండర్సన్ రిటైర్మెంట్ అంటారు. కానీ చెప్పలేం. మరి తను మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే హోమ్ సమ్మర్‌లో ఇంకా అదే లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఇప్పుడు మాంచెస్టర్‌లో. మరలా నెక్స్ట్ హోమ్ సమ్మర్‌కి మరి ఆండర్సన్ ఆడతాడా? ఆడడా? ఇలాంటి ఎందుకంటే తన ఏజ్‌ని బట్టి అంతే. ఇంక వేరే ఏ పరంగా గాదు. అదే కానీ తెలిసిపోతుంది అక్కడే. ఇప్పుడు ఈ టెస్ట్ మ్యాచ్‌లో గూడా ఎవరో అన్నారు. స్టాట్ తీశారు. ఆండర్సన్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ 66 అంట. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ 14 13 ఏదో ఉండే. ఎందుకు ఇంత తేడా ఉంది అంటే ఇప్పుడు జార్జ్ డోబెల్ అన్నాడు. బాబు ఆయన 40 ఏళ్లున్నాయి. మరి ఫస్ట్ ఇన్నింగ్స్ బౌలింగ్ ఏయగలుగుతాడు. సెకండ్ ఇన్నింగ్స్ కలిసిపోతాడు గదా! అని సింపుల్ ఆన్సర్ జెప్పాడు. అవును. చాలా సింపుల్. అది నాకు తెలిసి అతను చెప్పింది కూడా చాలా ఫెయిర్ స్టేట్‌మెంట్. సో, అందుకే నాకు తెలిసి ఆండర్సన్, ఆలీ రాబిన్సన్ వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు ప్రెజెంట్ మంచి ఫామ్‌లో ఉన్నారు. అండ్ అలాగే ఫిట్‌నెస్ పరంగా కూడా వాళ్ళని యాషెస్‌కి కొంచెం ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి, వాళ్ళిద్దరిలో ఎవరొకళ్ళు పక్కన కూర్చోబెట్టొచ్చు. అండ్ అలాగే సామ్ కరన్ కూడా హైలీ లైక్లీ దట్ సామ్ కరన్ కూడా పక్కన కూర్చోబెట్టొచ్చు. మేబీ క్రేగ్ ఓవర్టన్ మీద కూడా ఫోకస్ రావచ్చు. అంటే ఎందుకంటే ఒకవేళ వాళ్ళు క్రిస్ వోక్స్‌ని ఆడించాలి. తనకి కొంచెం మ్యాచ్ ఫార్మ్ అనేది ఉండాలి యాషెస్ ముందు అని అనుకుంటే కనుక ఆడించొచ్చు. అండ్ అలాగే
జాక్ లీచ్‌ని కూడా ఆడించే అవకాశం ఉంది. సో, జాక్ లీచ్ అండ్ మోయిన్ అలీ ఉంటే కొంచెం వెరైటీ ఉంటది. మోయిన్ అలీ ఆఫ్ స్పిన్ ఏస్తాడు. అండ్ అలాగే జాక్ లీచ్ వచ్చి ఆ లెఫ్ట్ ఆర్మ్ యాంగిల్ వెరైటీ తీసుకొస్తాడు. సో, ఖచ్చితంగా 2 టీమ్స్‌లో అయితే మార్పులు, చేర్పులు జరిగే అవకాశాలు చాలా పుష్కలంగా కానీ ఉన్నాయి. ఇప్పుడు ఎంత చిత్తుగా ఓడిపోయినా గానీ, ఈ ఇంగ్లాండ్ టీమ్ అంత గొప్ప టీమ్ కానే కాదు. దానికి ఎన్నో రీజన్స్ ఉండే మనం చెప్పుకున్నాం. ఈ బౌలింగ్ అటాక్ ఇద్దరే మెయిన్ బౌలర్స్ అండ్ బ్యాటింగ్‌లో గూడా నీకు జో రూట్ కాకుండా నీకు లోవర్ మిడిల్ ఆర్డర్ చూసుకుంటే బేర్‌స్టో, బట్లర్, మొయిన్ అలీ, కరణ్ ఉండకపోవచ్చు. ఎవరొచ్చినా గానీ ఎవ్వరు ఫామ్‌లో లేరు. సో, హసీబ్ హమీద్ గూడా డౌట్‌ఫుల్లే నాకు తెలిసి. మనం అంటే ఈ ఇన్నింగ్స్‌లో ఈ మ్యాచ్‌లో బాగా ఆడాడు గానీ మన వాళ్ళు ఎలాంటోళ్ళనైనా ఫామ్‌లోకి తీసుకొచ్చేస్తారు ఆ! రాహుల్. అదే భయం ఇప్పుడసలు. అస్సలు బట్లర్, బేర్‌స్టో నీకు మోయిన్ అలీ అయితే ఫామ్‌లోనే లేరు. వాళ్ళని ఫామ్‌లోకి తీసుకొస్తారని భయం నాకు ఓవెల్‌లో మంచి బ్యాటింగ్ పిచ్ ఉంటే. హోప్‌ఫుల్లీ దట్ డజంట్ హ్యాపెన్. మనం అవును. ఏదో ఒకటి జేసి నేను నా మ నా నా ఒక ట్రంప్ కార్డ్ అయితే శార్దుల్ ఠాకూర్ రాజు. అలాగే జాస్ బట్లర్ గారి సతీమణి ఇప్పుడు ప్రెజెంట్ నెక్స్ట్ మంత్ వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారంట. సో, ఆ కారణంగా జాస్ బట్లర్ లాస్ట్ 2 టెస్ట్ మ్యాచెస్ ఆడతాడా? ఆడడా? అని క్వెషన్ అడిగితే, జో రూట్ వచ్చే 2 రోజుల్లో తెలుస్తది దానికి సమాధానం. ఇంకా కొంచెం 50, 50 అన్నట్టుగా ఆన్సర్ చెప్పాడు. సో, ఇప్పుడే మనకు అర్థమైపోతుంది. వచ్చే 2 టెస్ట్ మ్యాచెస్‌లో ఇంగ్లాండ్‌లో కొన్ని ఇంపార్టెంట్ చేంజెస్ జరుగుతాయని చెప్పి. సో, ఇంకా ఇప్పుడు మనకి టెస్ట్ సిరీస్ గెలవడానికి ఇంకా ఇండియా హాట్ ఫేవరెట్స్. ఇప్పుడు మనం ఇన్నింగ్స్ లాస్ అయినా సరే, ఇన్నింగ్స్ డిఫీట్ జరిగినా సరే, ఇంకా మనకున్న బెంచ్ స్ట్రెంత్ కన్సిడర్ చేసుకున్న, ఇంకా మనకున్న బౌలింగ్ స్ట్రెంత్ కన్సిడర్ చేసుకుంటే, ఇంకా మనకు సీరీస్ గెలవడానికి మనమే హాట్ ఫేవరెట్స్. సో, హోప్‌ఫుల్లీ మరి వచ్చే నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్‌లో గురువారం అనుకుంటా స్టార్ట్ అవ్వబోతుంది. సో, ఆ టెస్ట్ మ్యాచ్‌లో మరలా కేఎల్ రాహుల్ తన లాస్ట్ ఇన్నింగ్స్ అండ్ అలాగే రిషబ్ పంత్ తన లాస్ట్ ఇన్నింగ్స్ అక్కడ ఆడింది కొంచెం గుర్తెచ్చుకొని, కొంచెం కాన్ఫిడెంట్‌గా మనకి కనీసం ఒక ఇద్దరైనా సెంచరీలేస్తారని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి. యాహ్! రాజు ఎగ్జాక్ట్‌గా అసలు నా కానీ ఇప్పుడు మనం చూసుకుంటే స్క్రిప్ట్ ఎలా నడుస్తోంది అని చూసుకుంటే నేను జెప్పాను గుర్తుందా? మనం ఒకటి గెలిస్తే ఒకటి సమర్పించుకుంటామని. సో, లాస్ట్ 2 మ్యాచెస్ గూడా అదే అయితదంటావా? హోప్‌ఫుల్లీ నాట్. ఎందుకంటే చెప్తున్నాను గదా! ఇంగ్లాండ్ వాళ్ళకిప్పుడు కొంచెం ప్రెషర్ స్టార్ట్ అయింది. ఎందుకంటే వాళ్ళకిప్పుడు అన్‌ఫార్చునేట్‌లీ యాషెస్‌లో వాళ్ళకి చాలా మంది కీ ప్లేయర్స్ అవైలబుల్‌గా ఉండే సిట్యుయేషన్‌లో లేరు వాళ్ళు. అంటే యాషెస్ కూడా వాళ్ళసలు యాషెస్ జరుగుతదా? జరగదా? అనేటువంటి క్వెషన్ మార్క్సే స్టార్ట్ అయిపోయినాయి అప్పుడే. సో, వాళ్ళు చాలా జాగ్రత్త పడతారు. ఎందుకంటే ఇట్ ఈస్ బెటర్ టు బి సేఫ్ దెన్ సారీ అనే సిట్యుయేషన్‌లో ఉన్నారు వాళ్ళు. సో, ఖచ్చితంగా వాళ్ళ టీమ్ ఇంకా కొంచెం బౌలింగ్ పరంగా ఎస్పెషల్లీ కొంచెం వీక్ అయితే తప్ప స్ట్రాంగ్ అయ్యే అవకాశం అయితే లేదు. సో, మనకి బెస్ట్ ఛాన్స్ ఇందాక చెప్పినట్టు. సో, కియా ఓవల్ అయితే ఫ్లాట్ ట్రాక్. సో, ఫ్లాట్ ట్రాక్స్‌లో మన రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఇలాంటి వాళ్ళు రెచ్చిపోతే గనక ఇంకా ఫస్ట్ ఇన్నింగ్స్‌లోనే ఇందాక నువ్వు చెప్పిన 600, 700 కొట్టగలిగే సత్తా ఉంది మన లైనప్. అండ్ అలాగే కోహ్లీ అన్నకు కూడా ఫామ్‌లోకి రావడానికి ఒక మంచి అవకాశం నెక్స్ట్. ఎందుకంటే అది ఫ్లాట్ ట్రాక్. ఫ్లాట్ ట్రాక్స్ పైన మరి ఎవరైనా అంటే కోహ్లీ అనే కాదు, ఎవరైనా ఫ్లాట్ ట్రాక్స్ పైన జనరల్లీ మంచి బ్యాట్స్‌మెన్ ఇంకా మంచిగా ఆడాలని ఎక్స్‌పెక్ట్ చేస్తాం మనం. సో, కోహ్లీ లాంటి అద్భుతమైన బ్యాట్స్‌మెన్ ఒక వీరోచితమైన ఇన్నింగ్స్ ఆడి ఈ డానియల్ అలెగ్జాండర్ లాంటోళ్ళందరిని నోరు మూతలు పడతాయని అనుకుందాం మరి. డానియల్ అలెగ్జాండర్ అంటే గుర్తొచ్చింది. వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు సెకండ్ టెస్ట్ మ్యాచ్ డ్రా చేసుకున్నారుగా మీకు? సారీ. పాకిస్తాన్ వాళ్ళు గెలిచారు గదా! సారీ. వెస్ట్ సారీ. ఇండీస్ పైన. సారీ. నేను సీరీస్ డ్రా చేసుకున్నారనుకున్నాను. సిరీస్ ఓకే. డ్రా చేశారు. అవును. సీరీస్ డ్రా చేశారు. సీరీస్ డ్రా చేశారు. యాహ్! అండ్ షాహీన్ షా అఫ్రిది బెస్ట్ లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్ ఇన్ ద వరల్డ్ రైట్ నౌ ఆల్ ఫార్మాట్స్. మిచెల్ జాన్సన్ వారసత్వం అతనికొచ్చిందంటావా? వసీం అక్రమ్ అంటా నేను. అంటే జస్ట్ అంటే నేను ఇయర్ బై ఇయర్ ఎళ్తున్నాను. ఆఫ్‌కోర్స్ వసీం అక్రమ్ అతను మనం చాలా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్స్ టు ఎవర్ ప్లేడ్ ద గేమ్. బెస్ట్ ప్లేయర్స్ ఆఫ్ ద టు హావ్ ఎవర్ ప్లేడ్ ద గేమ్ ఖాతాలో ఇప్పుడు క్రిస్ కేన్స్ మనం మాట్లాడుకున్నాం పోయిన ఎపిసోడ్‌లో తను ఐసీయూలో ఉన్నాడని చెప్పి. తను ఐసీయూ నుంచి బయటపడ్డాడు. కాకపోతే మళ్ళీ ఇంటికెళ్ళిన తర్వాత ఏదో స్ట్రోక్ వచ్చిందంట. ఇప్పుడు ప్యారలైజ్ అయిపోయాడట తను. సో, అంటే మరి ఎలా ఉంటుందో మళ్ళీ యాక్టివ్ అవ్వగలుగుతాడో లేదో మనకేం తెలీదు. హోప్ హి రికవర్స్ అండ్ హి ఈస్ ఇన్ ఎ గుడ్ ప్లేస్. అవును రాహుల్. సో, ఇప్పుడు మరలా కరేబియన్ ప్రీమియర్ లీగ్ అనే పార్టీ స్టార్ట్ అయిపోయింది. మన ఇండియన్స్‌కి ఐపీఎల్ ఎలాగో ఇప్పుడు సీపీఎల్ గురించి నీకు బాగా తెలుసు. సో, సీపీఎల్ నువ్వు చాలా మ్యాచెస్ కూడా చూసావు. యూఎస్‌లో ఉన్నప్పుడు అదంతా. సో, జస్ట్ సుత్తి లేకుండా మన లిజనర్స్‌కి అసలు సీపీఎల్‌లో ఒక మ్యాచ్‌కెళ్తే ఆ ఎన్వైర్న్‌మెంట్ ఎలా ఉంటదో ఒకసారి చెప్పు మనోళ్ళకి? సీపీఎల్ మ్యాచెస్ అంటే మందు, సిక్సులు, ఎండ ఈ 3.
నాకు గుర్తొచ్చేది ఇదే. డెడ్లీ కాంబినేషన్ అంటావా? డెడ్లీ కాంబినేషన్. ఫ్లోరిడాలో ఉన్నప్పుడు ఎండలో మసమసలాడుతా ఉంటది. ఆగస్ట్, సెప్టెంబర్ టైంలో ఎండ ఫ్లోరిడాలో. అట్లాంటి ఎండలో మ్యాచెస్ చూసాననమాట. కాకపోతే సిక్స్‌లు మాత్రం చూడ్డానికి మస్తుంటాయి అసలు సీపీఎల్‌లో అసలు. కొడితే బాల్ ఎక్కడో పడుతుందసలు నీకు. అంటే నీకు ఐపీఎల్ ఏమో నీకు చూసుకుంటే స్పిన్ అది ఇది పెద్ద రోల్ ప్లే చేస్తది. కానీ సీపీఎల్‌లో ఒకటే ఒకటి. ఎవరు ఎక్కువ సిక్స్‌లు కొడితే వాళ్ళే గెలుస్తారు. ఆఫ్‌కోర్స్ అది టీ20 క్రికెట్‌లో నార్మల్‌గా అదే ఫాలో అయితది ట్రెండ్. బట్ సీపీఎల్‌లో మాత్రం అంతే. నువ్వు ఎంత మంచి బౌలర్ అదంతా పక్కన పెట్టాలి నువ్వు. నువ్వు ఎన్ని సిక్స్‌లు కొట్టగలుగుతావు అంతే. అదొక్కటే మెజర్. అవును అట్లానే రాహుల్. ఇప్పుడు ఆండ్రే రస్సెల్ నిన్న కొట్టాడుగా. 14 బాల్ 50 ఆ! 14 బాల్ 50 కొట్టాడు. ఏందో అవును. మనిషి అసలు. ఏదో టీమ్ స్కోర్ చూస్తే 250 ఎంతో నేను వన్ డే 250 వన్ డే ఆడుతున్నారా సీపీఎల్‌లో అనుకున్నావా? అసలు వన్ డే సడన్‌గా మరలా క్రాస్ చెక్ చేసుకున్నాను. నేను నిజంగా ఆశ్చర్యపోయాను. 250 ఏంట్రా బాబు టీ20లో. చాలా ఎంజాయబుల్ టోర్నమెంట్. అంటే క్వాలిటీ ఆఫ్ క్రికెట్ అంత ఎక్కువ ఉండకపోవచ్చు. అదే అంటే నీకు గ్రేట్ బౌలింగ్ అనిపియదు. నీకు నీకు మంచి క్వాలిటీ ఆఫ్ బ్యాట్స్‌మెన్ చూసుకుంటే కూడా నీకు కోహ్లీలు, డివిలియర్స్‌లో ఆడరు. బట్ నీకు సిక్స్‌లు కొట్టడం నువ్వు చూడాలి అంటే నువ్వు సీపీఎల్ చూడాల్సిందే. అవును రాహుల్. ఏమాత్రం సందేహం లేదండి. అలాగే సో, హోప్‌ఫుల్లీ సీపీఎల్ అండ్ అలాగే తర్వాత ఐపీఎల్ గూడా వస్తుంది. చూస్తుండగానే మనకి ఐపీఎల్ రెండో భాగం గూడా స్టార్ట్ అయిపోతుంది. సో, హోప్‌ఫుల్లీ ప్లేయర్స్ అందరూ మంచి ఫామ్‌లో ఉండి టీ20 వరల్డ్ కప్ కూడా మనం ఊహించిన దానికంటే ఇంకా రసవత్తరంగా సాగాలని కోరుకుందాం. సో, దాదాపుగా ఇంకా ప్రపంచంలో జరుగుతున్న క్రికెట్ కబుర్లు, విశేషాలు అన్నీ కవర్ చేసినట్టేనా ఏమన్నా మిస్ అయ్యామా? ఇంకేం లేదు రాజు. ఇక జింబాబ్వేలో పాపం షాన్ విలియమ్స్ రిటైర్ అయితున్నట్ట. సో, తను యాక్చువల్ చాలా సంవత్సరాల నుంచి ఆడుతున్నాడు. అసలు మంచి ప్లేయర్. నాకు అంటే ఎప్పుడు స్కోర్ చూస్తే జింబాబ్వే స్కోర్ కార్డ్‌లో తను బౌలింగ్ చేస్తాడు, బ్యాటింగ్ 2 చేస్తాడు. సో, గుడ్ ప్లేయర్. అవును. రిటైర్ రాహుల్ అయ్యాడు. సో, నిజంగా ఇప్పుడు మనం ప్రతి ఒక్క టీమ్‌కి ప్లేయర్‌కి గనక కొన్ని పర్యాయ పదాలనేది పెడితే, జింబాబ్వే క్రికెట్‌కి పర్యాయ పదం ఏంటంటే కాంట్రోవర్సీ. ఎందుకంటే పాపం ఎప్పుడు జూసినా వాళ్ళకి అద్భుతమైన ప్లేయర్స్ ఉంటారు. స్కిల్ ఉంటది, టాలెంట్ ఉంటది. కానీ ఎందుకో ఈ అనవసరమైన చిన్న చితక గొడవల వల్లో, పాలిటిక్స్ వల్లో టీమ్‌లో కొంతమంది కౌంటీస్‌కి వెళ్ళిపోవడమో, లేదంటే కంట్రీకి ఆడకుండా ఇలాంటి కాంట్రోవర్సీ జరగడం ఎప్పుడు చూస్తానే ఉంటాం. సో, జింబాబ్వే క్రికెట్‌లో చాలా మనం హీత్ స్ట్రీక్ ఇంకా అంతకు ముందు జనరేషన్స్‌కి వెళ్తే చాలామందున్నారు. గ్రేట్ ప్లేయర్స్. సో, హోప్‌ఫుల్లీ ఆ మంచి రోజులు వెనక్కి రావాలని కోరుకుందాం. జింబాబ్వేకే కాదు, సౌత్ ఆఫ్రికా నుంచి కూడా చాలా స్టోరీస్ వింటున్నాం రేషియల్ డిస్క్రిమినేషన్‌కి సంబంధించి. సో, ఎక్కడున్నా సరే క్రికెట్‌కి సంబంధించి ఎప్పుడూ కూడా ఒక మనిషిలో చిరునవ్వు పుట్టించేలా ఉండాలి తప్ప సంభాషణ. ఈ రకమైనటువంటి బాధాకరమైనటువంటి విషయాలు చూడకూడదు. అలాంటివి ఇంకా ఫ్యూచర్‌లో కూడా రిపీట్ అవ్వకూడదని మనం కోరుకుందాం. సో, అది మరి సక్సెస్‌ఫుల్‌గా 1 ఇయర్ కంప్లీట్ చేసాం రాహుల్. హార్టీ కంగ్రాచ్యులేషన్స్. మన లిజనర్స్ అందరికీ కూడా మీ అందరి సహకారం వల్లే సాధ్యమైందండి. సో, మరొకసారి అందరికీ పేరు పేరున స్పెషల్ థాంక్స్ నా తరపు నుండి, రాహుల్ తరపు నుండి. మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేసే విధానం, మీరు ఫీడ్‌బ్యాక్ రాసే విధానం ఇవే మాకు చాలా పెద్ద బలం. సో, మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేయండి. అండ్ అలాగే పాడ్‌కాస్ట్ గురించి తెలియని వాళ్ళకి ఎవరైనా ఉంటే కొంచెం షేర్ చేయండి. చాలామంది మన తెలుగోళ్ళు చాలామందున్నారు సోషల్ మీడియాలో. కానీ చాలామందికి క్రికెట్ అనే ఆసక్తి ఉన్నా సరే మన పాడ్‌కాస్ట్ ఉందనేది చాలామందికి తెలీదు. సో, అలాంటి వాళ్ళెవరైనా ఉంటే మరీ మీరు బలవంతంగా ఫార్వర్డ్‌లయి కొట్టక్కర్లేదు గానీ, సరదాగా మీరు కబుర్లు చెప్పుకున్నప్పుడు, "అరే! మనోళ్ళొకళ్ళది క్రికెట్ పాడ్‌కాస్ట్ ఒకటుందిరా, ఎప్పుడైనా విన్నావా?" అని సరదాగా క్వెషన్ అడిగి, కొంచెం వాళ్ళకి వినే టైంలో ఓపికున్నప్పుడు వినమనండి. బలవంతంగా అవసరం లేదు. ఒకసారి విన్న తర్వాత క వాళ్ళే టైం ఉన్నప్పుడు అది హోప్‌ఫుల్లీ మా ఎపిసోడ్‌లన్నీ కవర్ చేస్తారని నాది, రాహుల్‌ది ఒక చిన్న ఆశ అంతే. సో, అదండి. మరలా మనం హోప్‌ఫుల్లీ నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ ఆహ్, అయిన తర్వాత ఒక మంచి ఇండియన్ విక్టరీతో ఇంకా మంచి మంచి ముచ్చట్లు చెప్పుకోవడానికి మనకు చాలా విశేషాలతోటి కలుసుకుందాం. సో, అంతవరకు జాగ్రత్తగా ఉండండి. మరలా థర్డ్ వేవ్ అంటున్నారు. డెల్టా అంటున్నారు. ఏవేవో వింత వింత పేర్లు చెప్తున్నారు. సో, దయచేసి ఛాన్స్ తీసుకోకండి. వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండండి. స్టే సేఫ్, స్టే హోమ్. సో, మరలా మనందరం కలుసుకునేంత వరకు నా తరపు నుండి అండ్ అలాగే రాహుల్ తరపు నుంచి టాటా గుడ్ బై.